మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. విశ్లేషకులు ప్లస్ ఆయన వాటర్ ఎక్స్పర్ట్. సార్, జ్యుడిషియల్ కమిటీ మనతో పాటు చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. సార్ని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. జ్యుడిషియల్ కమిషన్ ఏం చేస్తా అంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి వాళ్ళకు, దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి శిక్షలు వేయాలి. అంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇప్పుడు అవినీతి జరిగిందని జ్యుడిషియరీ కమిషన్ ఏదన్నా చెప్పింది అనుకోండి, అవినీతిని ప్రూవ్ చేయాలంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళీ దాని ప్రొసీజర్ దానికి ఉంటుంది, మళ్ళీ అక్కడ కన్సర్న్ కోర్టు శిక్షలు వేయాలి. జ్యుడిషియరీ కమిషన్ నాకు తెలిసినంత వరకు చార్జెస్, అనుమానాలు, తర్వాత కొన్ని నిర్ధారణలు ఉంటాయి. వాటి మీద మళ్ళీ డిపార్ట్మెంటల్గా వాళ్ళు చర్య తీసుకోవచ్చు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే మాత్రం మళ్ళీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆ తతంగం, ఛార్జ్ షీటు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కమిటీ కంటే ఉన్నారా చంద్రకుమార్ గారు? అంటే ఈ ప్రాసెస్ అయితే తప్పదు. క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలంటే మళ్ళీ ప్రొసీజరే. ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ మళ్ళీ ఫాలో కావాల్సిందే. కమిషన్ ఓన్లీ నిర్ధారణ చేస్తుంది. అంటే ఇప్పుడు మిగతా కమిషన్లకు జ్యుడిషియల్ కమిషన్ కు తేడా ఏంటి ప్రకాష్ గారు? అంటే ఎంక్వైరీ కమిషన్ వేరు, జ్యుడిషియరీ కమిషన్ వేరు. అయితే వాళ్ళు చెప్పిన దానికి శాంక్టిటీ ఉంటుంది, ఇప్పుడు దాని మీద మళ్ళీ విచారణ ఉండదు. ఇప్పుడు ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారో జస్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద? సో దీనికి శాంక్టిటీ ఉంటుంది కానీ డైరెక్ట్ శిక్షలు వేయలేదు కదా. మళ్ళీ దాని మీద ఎఫ్ఐఆర్ ఇవన్నీ నడపాల్సింది. అవినీతి, పర్టికులర్ గా అవినీతి సంబంధించిన అయితే ఇరెగ్యులారిటీస్ మీద వేసారు, ఇది అవినీతి మీద వేయలే. పీసీ కోర్స్ కమిషన్ వేసింది, ఇట్స్ నాట్ ఆన్ కరప్షన్, ఇట్స్ ఓన్లీ ఇరెగ్యులారిటీస్. ఓకే, అంటే దీని పరిధి ఎంతవరకు? చాలా తక్కువ, చాలా తక్కువ. తక్కువ అంటే పరిధి ఇప్పుడు ఈ అవినీతి విచారణ దీనిలో లేదు. ఓకే, దీనిలో ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు, ప్రొసీజరల్ ల్యాప్స్ అనొచ్చు, ఇంజనీరింగ్ గా వీళ్ళు ఏమన్నా తప్పులు చేశారా, ఇట్లాంటి వాటి మీదే ఉంటాయి. చాలా లిమిటెడ్ స్కోప్ అది. ఓకే, సో ఒకటి ఇప్పుడు కేసీఆర్ విచారణకు పిలిచారు. గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో పిలిచినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే దానికి కారణం ఉంది కదా. జస్టిస్ నరసింహారెడ్డి గారు అంటే మాకు అందరికి గౌరవమే, తెలంగాణ బిడ్డ. బట్ ఆయన చిట్ చాట్ లో కొన్ని మాటలు వదిలేశారు. అంటే దాంతో కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఓకే, అంటే ఈసారి ఎట్లా జరిగే అవకాశం ఉంది? ఈ కమిషన్ మీద ఆయన పూర్తి నమ్మకం ఉంది. ఆయన అటెండ్ అవుతారు. అని నేను మాట్లాడాను ఇంతకుముందు, అంటే ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం నేను పోయినప్పుడే మీరు కూడా పోవాల్సి వస్తుందేమో అంటే, కాలు వస్తే పోతాం, తప్పేమున్నది అని అన్నాడు. ఆయన పోవడం తెలంగాణ మంచిది, ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఆన్ కాళేశ్వరం. ఆయన నోటి నుంచి అది బయటకు వస్తే అది శంఖంలో పోసినట్టు అవుతుంది, తీర్థం అవుతుంది, శంకులో పోసిన తీర్థం అవుతుంది. కాబట్టి నేను చెప్పినా, శ్రీధర్ దేశపాండే గారు చెప్పినా, మేము ఎంతమంది చెప్పినా కూడా ఆయన చెప్పిన దానికి ఆ శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులు ఏ విషయంలో రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది అంటే మేడిగడ్డ డ్యామేజ్ తో పాటు ఏ అంశాలపై? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అంటే ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి ఇందులో వాస్తవాల కంటే, వాటి మీద విచారణ జరపమని వేసింది. అంటే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అది అలవోకగా జడ్జిమెంట్ ఇవ్వడు కదా. ఆయన ఇచ్చే తీర్పు కోసం అందరం వెయిట్ చేస్తాం. సో దీని మీద గౌరవం ఉంది కేసీఆర్ ఈ కమిషన్ మీద? ఆయన ఏ కమిషన్ మీద గౌరవం ఉంది. నరసింహారెడ్డి గారు స్వయంగా చిట్ చాట్ చేసి కొన్ని మాటలు వదిలిపెట్టి ఆయన ఇది చేసుకున్నాడు. ఆయన మీద కూడా గౌరవం ఉంది. చాప్టర్ 8 తీసుకొచ్చాడు శ్రీకృష్ణ కమిటీలో, అదే కదా తెలంగాణను మళ్ళీ బూస్ట్ చేసింది. ఓకే, సో అంటే సార్ ఇప్పుడు మీ ఉద్దేశంలో అయితే దీనికి కేసీఆర్ హాజరు కావాలి, హాజరై చెప్తేనే మెసేజ్ కరెక్ట్గా పోతుంది. ఎందుకు హాజరు కావాలంటే వారు అడిగే ప్రశ్నలకు కూడా చాలా పరిధి ఉంటుంది. అన్ని విషయాలు మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇవన్నీ పీసీ కోర్స్ గారు అడగరు. చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటాడు ఆయన, చాలా అనుభవం ఉన్న జడ్జి. మీకు తెలుసు, బబ్రీ మస్జిద్ తీర్పు ఇచ్చింది ఆయనే, శశికళను జైల్లో పెట్టింది ఆయనే. ఆయన భారతదేశానికి ఆయన ఏమంటుంది దాన్ని ఒకటి క్రియేట్ చేశారు కదా, లోకాయుక్త లాంటిది దేశవ్యాప్తంగా. లోక్పాల్ ఫస్ట్ లోక్పాల్ ఆయన. అంటే ఆయనను చూజ్ చేసుకున్నారు ఫస్ట్ లోక్పాల్ అంటేనే ఆయన నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, బాగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని కదా. ఇక్కడ మన కేసీఆర్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఏవైతే ఇప్పటిదాకా వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయో, ఇంజనీర్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైతే కేసీఆర్ మీద ఆరోపణలు చేశారో ఈ విల్ స్టిక్ టు దట్ అలిగేషన్స్. అంటే ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ఇప్పుడు మరి కేసీఆర్ ని నేనే 100వ సాక్షినమ్మా, నా తర్వాత ఇంకా చాలా మంది అయ్యారు. ఎంతమంది అయినా కూడా ఇప్పటిదాకా జాప్యం ఎందుకు జరిగిందంటే, ఇంకెంతమంది చెప్తారో లాస్ట్కి పిలుద్దాం అన్నట్టుగా చీఫ్ మినిస్టర్ కాబట్టి
అన్ని ఆరోపణలు విన్న తర్వాత అవన్నీ నోట్ చేసుకొని ఆయన మీద ఎవరెవరైతే ఏమైనా ఆరోపణలు చేశారో ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు డిజైన్స్, నాకు తొందర పెట్టారు, నాకు సమయం ఇవ్వలేదు అన్నాడు ఆయన. అది నిజమేనా అని అడుగుతారు. ఆరోపణల వరకే, అంతవరకే తప్ప. మీరు సాక్షిగా అటెండ్ అయ్యారు కదా, వందో సాక్షిగా, ఏమడిగారు ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని? అంటే నేను ఒక 17 అంశాలు నేను, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ విషయంలో కొంత టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాటికి కొంత నాకున్న అనుభవం మేరకు నేను చెప్పాను. అది చైర్మన్ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి. బట్ ఎక్కువగా నేను చెప్పింది ఏంటంటే ఈ అవసరం ఏమొచ్చింది మాకు, ఈ రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం. అయితే ఇక్కడ ఎట్లాగో మీరు సబ్జెక్టు టేకప్ చేశారు కాబట్టి ఈ అంశాల మీద కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. వాస్తవంగా నీళ్ళ విషయంలో తుమ్మిడిహట్టి దగ్గర ఒకవేళ వాళ్ళు 152 మీటర్స్కి ఒప్పుకున్నా కూడా అది తెలంగాణకు సరిపోదు. కాకపోతే గ్రావిటీతో కొంతవరకు వస్తుంది, మళ్ళీ లిఫ్ట్ చేయాల్సి వచ్చేది. అక్కడ కూడా ఒక లిఫ్ట్ అవసరం గ్రావిటీ ద్వారా. 152 ఒప్పుకున్నా ఎందుకు సరిపోయేది కాదు? ఎందుకు సరిపోయేది కాదంటే 152 అయినా 153 కూడా అనుకున్నాం కదా యాక్చువల్లీ. లేదు, 152 మనం ఫైనల్ గా చేసింది. వాళ్ళు 148 అన్నారు. 152 దగ్గర రిజర్వాయర్ స్టోరేజ్ 5.6 TMC, ఇక్కడనేమో 1.8, ఇక్కడ 148 దగ్గర. అయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మనం లిఫ్ట్ చేయలేం, ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడ మనం ఎత్తిపోసుకోగలిగేది 44 TMC, మనకు వచ్చేది 102 TMC, 165 TMC అక్కడ అవైలబిలిటీ ఉంది. బట్ 63 TMC అనేది పై రాష్ట్రాలకు ఎప్పుడైనా వాళ్ళ వాటా, అది ఎప్పుడైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వాళ్ళని ఆపలేం మనం. వాళ్ళ వాటా లేకుండానే ప్రాజెక్టులు కట్టుకున్నారు, వాటా ఉన్నాక వాళ్ళు వదిలిపెడతారు. గ్రావిటీతో కదా సార్, ఎక్కడికి గ్రావిటీ? ఇది 980 నుంచి సార్. ఇది ఎట్లుందంటే కాళేశ్వరము, సారీ మిమ్మల్ని కూడా నేను మీడియా అనే వర్డ్ యూజ్ చేస్తా. నేను చెప్తున్నానండి, ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇంత చర్చ తర్వాత మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే 980 నుంచి గ్రావిటీ ఒక సింగరేణి మైన్స్ దగ్గర ఒక చోట ఒక లిఫ్ట్ పెట్టాలి. ఒక మాట సార్, ఒక మాట, చిన్న లిఫ్ట్ ఏం కాదు సార్, అది 40 మీటర్స్. నేను ఏమంటున్నా అంటే ఏనుగు 5 గుడ్డి వాళ్ళు, కాళేశ్వరం అనేది ఏనుగు. ఈ 5 గుడ్డి వాళ్ళల్లో మిమ్మల్ని నేను అలా కల్పన కానీ, ఎందుకంటే మీరు ఇప్పుడు సవరించుకున్నారు, ఒక లిఫ్ట్ అవసరం అని చెప్పారు. కానీ సోకాల్డ్ మీడియా కావచ్చు, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ కావచ్చు, నేను ఒక కామన్ మ్యాన్ పరిధిలోకి వచ్చి అడుగుతున్నా. నాకు తెలుసు, ఎందుకంటే నేను హనుమంతరావు గారి దగ్గర కూడా కూర్చున్నా. హనుమంతరావు గారు కూడా మీరు కన్విన్స్ చేశారు, ఆ మైన్స్ దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పెట్టాలి. బట్ ఖర్చు డైరెక్ట్ చిన్న లిఫ్ట్ కాదు సార్, ఎల్లంపల్లి వరకు. ఒక్క నిమిషం, 160 TMC కదా ఎత్తిపోసుకోవాల్సింది. ఒక చిన్న లిఫ్ట్ తో 160 TMC ఎత్తిపోసుకోగలుగుతామా? చిన్న లిఫ్ట్ ఏం కాదు, ఆడ కూడా ఇక్కడ ఉన్నంత కాదు కదా, ఇక్కడ ఉన్నంత ఇప్పుడు ఎత్తిపోతారు మేడిగడ్డ, అన్నారం. ఎందుకు ఎత్తిపోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్న నీళ్ళన్నీ, కింద నుంచి తీసుకున్న నీళ్ళన్నీ, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకునేది 148 వరకే మనం లెక్క చేద్దాం. ఎందుకంటే 152 అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ 2-3 విషయాలు సార్. ఆ బ్యారేజ్ ఇంపాసిబుల్. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 ఏళ్ళు కష్టపడ్డా కూడా అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా స్క్యూ పద్ధతిలో బ్యారేజీలు కట్టలేదు. బ్యారేజీలు అన్నీ ఇట్లుంటాయి సార్, ఇది చూడండి, ఇట్లుంటాయి. ఇక్కడ ఎట్లుందంటే ఇట్లుంది పీ షేప్లో, దాన్ని స్క్యూ పద్ధతి అంటారు. ఫస్ట్ అది సాధ్యం కాదు టెక్నికల్గా. సెకండ్ ఏంటంటే ఆ చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో కనీసం ఒక 200-300 ఎకరాలు తీసుకోకుండా ఆడ కట్టబోయలేరు, బ్యారేజ్ కట్టలేరు. కాబట్టి ఈ గొడవలలో ఉండి మళ్ళీ 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు కొట్లాడుకోవాలి తెలంగాణ. మూడోది, ఇంత కష్టపడితే దొరికేది 102 TMCలు. మీరు అన్నట్టుగా 152లో కూడా మాకు దొరికేది గవే సార్. అంటే ఇప్పుడు నేను ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో ఉన్నా, మా ధర్మపురి కదా. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎల్లంపల్లి మీద నుంచి ఒక 300 TMCలు వాటర్, 5 సంవత్సరాలు కూడా 150 నుంచి మొదలు పెడితే 300, 400, 500 TMCలు కూడా పోయినాయి. అసలు ఈ అన్నారం, మెడిగడ్డ, సుందిల్ల లేకుండానే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు చేసిన ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ను అర్థం చేసుకోవాలి సార్. ఇది ఎల్లంపల్లి లాంటిదో శ్రీరామ్ సాగర్ లాంటిదో కాదు. నేను ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన సరిపోతుండే కదా అంటే ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా నెక్స్ట్ 50 years ఎల్లంపల్లిలో ప్రతి సంవత్సరం వరద వస్తుందని? ఇప్పుడు 5 సంవత్సరాలుగా అయితే కట్టినప్పటి నుంచి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టినప్పటి ఎన్నిసార్లు వచ్చింది సార్? శ్రీరామ్ సాగర్ వేరు, అక్కడ అంత వాటర్ అనేది అట్లా కాదు కదా. కడెం దగ్గర వచ్చే ఫ్లో. ఇప్పుడు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన 2017 నుంచి ఏ ఇయర్ కూడా మీరు చూడండి
150 200 టీఎంసీ. మరి రాజశేఖర రెడ్డి ఎందుకు తుమ్మిడేటి ప్లాన్ చేసి అదే చెప్తున్నా కదా, ప్రాజెక్ట్ డిజైనింగ్, అందుకని చెప్తున్నా కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైకిల్ ఎట్లుంటది అంటే ఫస్ట్ 50 years ఏమో నేను చెప్పిన క్లెయిమ్ అవాస్తవం. మీరు చూడండి 2015 అర్ధ సత్యం, అవాస్తవం కాదు, అర్ధ సత్యం. 2015 నుంచి ఏ ఇయర్ అయినా 150 నుంచి 200 టీఎంసీ. ఏ ఇయర్ అనేది విత్డ్రా చేసుకోండి, ఏ ఇయర్ లో కూడా లేదు. ఏ ఇయర్ అనేది విత్డ్రా చేసుకోండి. చెప్పండి. ఫస్ట్ 50 years లో అంటే ఇప్పుడు ఒక 10 years వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 50 years లో 5 years లో 2 years డ్రాట్, 2 years సర్ప్లస్, 1 year ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు 50 years లో కొంచెం ఈ 50 ఏళ్ళు వర్షాలు బాగా పడతాయి అనేది ఒక అంచనా ఎన్విరాన్మెంట్ వాళ్ళది. ఏది వాళ్ళు అంటాం కదా, ఈ దీనికి సంబంధించిన చేసేవాళ్ళు వాతావరణ పరిశోధన శాఖ, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఈ 50 years లో 10 years స్టార్ట్ అయింది మనది, వర్షాలు ఎక్కువ పడతాయి. బట్ గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఎందుకంటే తెలంగాణది పరాశకం కాదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇది చావు బతుకుల సమస్య. 20 ఏళ్లలో 35,000 మంది రైతుల బలిదానాల చరిత్ర తెలంగాణది. మంచిగా ప్రాక్టీస్ చేసుకునే నేను ఒకరోజు పేపర్లో 7 ఒక్క జిల్లాల ఒక్క పేపర్లో ఆత్మహత్యలు చేసుకున్న వార్త చూసి కోటి ఇసిరేసి నేను వచ్చాను తెలంగాణ ఉద్యమం. ఒకసారి అడుగుదాం చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు చెప్పండి. వింటున్నారు కదా, వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే, ఒకటి తుమ్మిడిహెట్టి దగ్గర అది ఆ ప్రాజెక్ట్ అక్కడ ఇంకా 10 ఏళ్ళైనా కట్టలేరు ఒకటి. రెండవది ఏంటంటే ఆ వాటర్ అవైలబిలిటీ సరిపోదు. అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా 2 పాయింట్స్, మేడిగడ్డ దగ్గర కట్టడానికి 2 పాయింట్స్. ఒకటి వాటర్ అవైలబిలిటీ సరిపోదు, రెండవది ఇక్కడ కూడా లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్లు కాళేశ్వరమే కాదు, పూర్తి గ్రావిటీ కాదు తుమ్మిడిహెట్టి. కాకపోతే ఇన్ని లిఫ్ట్లు కాకుండా 2 లిఫ్ట్లు కట్టాలి. అక్కడ 3, ఇక్కడ ఎన్ని మీటర్స్? బహుశా నేను అనుకుంటా ఇప్పుడు ప్రకాష్ గారు కూడా సివిల్ ఇంజనీర్ కాదనుకుంటా నేను, నాకు తెలిసినంత వరకు. సివిల్ ఇంజనీర్ కాదు కానీ వాటర్ ఎక్స్పర్ట్. సివిల్ ఇంజనీర్ కాదు, వాటర్ ఎక్స్పర్ట్, గ్రౌండ్ వాటర్ ఎక్స్పర్ట్. చాలా కానీ మనందరికంటే మించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. మనందరికంటే మించిన ఎక్స్పర్ట్ ఇప్పుడు మన వి హనుమంతరావు గారు, ఇంతకు ముందు చనిపోయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎవరు చీఫ్ ఇంజనీర్. ఆయన చెప్పేది ఏంటంటే అసలు పెద్ద ప్రాజెక్టులే వద్దంటారు ఆయన. గొట్టిగారిపల్లి అది వద్దంటారు, కానీ కావాల్సింది మన ఒక 9 ప్రాజెక్టు ఆయన ఏంటంటే సూక్ష్మ వనరులు చాలు అంటారు, ఈ పెద్ద ప్రాజెక్టులే అవసరం లేదంటారు ఆయన థియరీ. ఇప్పుడు మొన్న కూడా ఇంకొక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వచ్చి సోమాజిగా ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. నైనాల గోవర్ధన్ వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆయన పేరు మర్చిపోయారు. ఆయన కూడా చీఫ్ ఇంజనీరే. నేను చెప్పేది ఏంటంటే, మీరు డిస్కషన్స్ లో చీఫ్ ఇంజనీర్ లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టినట్లయితే, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ కు మేము ఏదో కామన్ మ్యాన్ దీనిలో లేకపోతే లీగల్ అంటే సార్, అంటే ఇంజనీర్స్ కూడా డివైడ్ అయిపోయారు సార్ 2 వర్గాలు దీనిలో. కొద్దిమంది అలా అన్నారు, కొద్దిమంది కాబట్టి ఇంజనీర్స్ అంతా, అప్పుడున్న ఇంజనీర్స్ అంతా ఓకే అన్నారు కదా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తర్వాత అందరు కూడా. రామచంద్ర, నేను హనుమంటే అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. సార్ సార్ చంద్రకుమార్ గారు, సార్ గవర్నమెంటే ఒప్పుకున్నా సార్ ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాదని, అందుకే కిందికి పోతున్నారు వాళ్ళు. జైపూర్ దిక్కు ఈ తుమ్మిడిహట్టి సైట్ నుంచి చాప్రాలు దాటిచ్చి ఆ కింద కట్టుకుంటామని చెప్పి గవర్నమెంటే చెప్పింది. ఎందుకంటే నేను చెప్పేది, ఎందుకంటే సార్ ఇది స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ అనేది ప్రపంచంలో లేదు సార్. అంటే అక్కడ ఆడ వార్దా నది, వేణగంగా నది వి షేప్ లో కలుస్తాయి. మనకు బ్యారేజ్లు అన్ని కూడా అడ్డంగా కడతాం. ఈ వి షేప్ లో బ్యారేజ్ ను స్క్యూ పద్ధతి అంటారు. ఇది ఒక అభ్యంతరం ఇంజనీర్లు చెప్పింది. రెండవ అభ్యంతరం ఏంటంటే, చాప్రాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఈ బ్యారేజ్ కట్టాలంటే 200-300 ఎకరాలు వర్క్ చేసుకోవడానికి, కట్టబోయడానికి, ఎర్తన్ డ్యామ్ కట్టడానికి తీసుకోవాలి. వాళ్ళు ఆ చాప్రాల నుంచి వాళ్ళు 1 ఇంచ్ కూడా మనకి ఏమంటున్నారు పర్యావరణ వాళ్ళు. సుప్రీంకోర్టే తీసుకున్నారు సార్ దాన్ని. వన్యమృగ ప్రొటెక్షన్ అనేది సుప్రీంకోర్టు, ఫారెస్ట్ కానీ వన్యమృగం కానీ సుప్రీంకోర్టు పరిధిలోకి ఉంది. అది గవర్నమెంట్ కూడా డిసైడ్ చేయడానికి లేదు. అంటే సార్ ఇప్పుడు చంద్రకుమార్ గారు 2 అంశాలు ప్రధానంగా కేసీఆర్ చెప్పింది ఏంటంటే, ఒకటి వాటర్ అవైలబిలిటీ తక్కువ తుమ్మిడిహట్టి. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం దగ్గర చాలా అన్ని నదులు కలుస్తాయి కదా, ప్రాణహిత, వార్దా, చాలా వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, నో డౌట్. రెండోది లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి.
కాళేశ్వరం నుంచి అయితే కొంత ఎక్కువ లిఫ్ట్. తుమ్మిడి దగ్గర కడితే ఒక లిఫ్ట్ వస్తుంది. రెండు అవసరం సార్, రెండు వస్తాయి. ఇక్కడైతే మూడు అవసరం అవుతాయి. అయితే మనకు స్టెబిలైజేషన్ ఎన్ని మీటర్స్ సార్? ఒకటి ఇక్కడ తుమ్మిడెట్టి దగ్గర అయితే ఎన్ని మీటర్స్? 4 మీటర్స్ ఒకటి ఉండాలి, 40 మీటర్స్ అనుకుంటే ఇంకోటి. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అక్కడ 100 మీటర్స్, ఇక్కడ వచ్చేసి 148 మీటర్స్ ఎల్లంపల్లి ఉన్నది కాబట్టి 48 మీటర్స్. అవును. కాగా ఇక్కడ ప్రాబ్లం ఏంది భరత్ గారు, తెలంగాణ ఆకాంక్షలను మనం మర్చిపోవద్దు. తెలంగాణ ఆకాంక్షలు ఏంటంటే సింగూరు దగ్గర నుంచి ఈ ఎల్లంపల్లి దాకా నీటి కొరత ఉన్నప్పుడల్లా పైనుంచి నీళ్ళు తీసుకురాలేం కాబట్టి కింద నుంచి నింపుకోవాలి. ఇది మా సమస్య. మా సమస్య 16,40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కాదు, 38 లక్షల ఎకరాలు. ఇక్కడ ఇచ్చే 102 టీఎంసీలో ఎన్ రూట్లో ఉన్న విలేజెస్కి డ్రింకింగ్ వాటరు, హైదరాబాద్కు డ్రింకింగ్ వాటరు, ఈ ఎన్టీపీసీ వాటరు వీటికే సగం పోతాయి. ఆయన 16,40,000 ఎకరాలు ఏదైతే జలయజ్ఞంలో పెట్టాడో దానిలో కూడా సరిపోవు. ఒక టీఎంసీని మనం 20,000 ఎకరాలకు ఇచ్చినా కూడా సరిపోవు. కాబట్టి తుమ్మిడాటితోని మాకు మొదటి 16,40,000 ఎకరాలకే నీళ్లు సరిపోవు. ఈ 38 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు వేరే దిక్కేమన్నా ఉందా? రేపు నల్గొండలో కృష్ణా నీళ్ళు రాలేదు, తుమ్మిడాటి నుంచి వస్తాయి. 38 లక్షల ఎకరాల్లో అంటే చెప్పింది 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు స్టెబిలైజ్, 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కి అంత అవసరం పడదు కదా. 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ కి అంత ఒక టీఎంసీ నీళ్లు రానప్పుడు ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ సార్. పైనుంచి వరద వచ్చింది అనుకోండి ఎల్లంపల్లి నుంచి, పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తాను. అయితే రెండోది ఇప్పుడు లాస్ట్ 7 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. 7 సంవత్సరాలను కలపకండి. నేను 2017 నుంచి మరి 60 లక్షల ఎకరాలకు మేము ఇచ్చినాము. నేను అనట్లేదు 2000, ఎందుకంటే నేను ఎల్లంపల్లి పరివాహకంలో ఉన్నా కాబట్టి 2017 నీళ్లు మీరు చెప్పే నీళ్లు 20 టీఎంసీలు మేము ఎత్తిపోసే 20 టీఎంసీల కెపాసిటీ. కానీ ఎల్లంపల్లి నుంచి ప్రతి సంవత్సరం 200 కొన్నిసార్లు వరద వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రతి సంవత్సరం పోలేదు సార్. పోయింది సార్ 2015 నుంచి చూడండి మీరు లెక్క తీయండి. ఇప్పుడు గవర్నమెంట్ 150 టీఎంసీలకు తక్కువ ఏ రోజు లేదు. ఏమంటున్నా మనం ఇది కట్టింది 19 లో సార్. ఇది కాళేశ్వరం కంప్లీట్ అయింది 19. బట్ నేను 17 కు ఎల్లంపల్లి కంప్లీట్, మీరు 16 కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు అసలు తుమ్మిడి ఎట్టి కాళేశ్వరం 2 లేకుండానే ఎల్లంపల్లి దగ్గర నుంచే ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేసుకుంటే, ఇప్పుడు ఎల్లంపల్లి తర్వాత అయితే కట్టాలి లిఫ్ట్లు. అసలు మీరు ఒక్క నిమిషం, కాళేశ్వరం అంటే ఏమనుకుంటున్నారు? ఈ 38 లక్షల ఎకరాలు అనుకుంటున్నారా మీరు? ఇదంతా మీకు చూపెట్టింది రికార్డులా సార్. ప్రతి వాగుకు ప్రతి చెరువుకు అనుసంధానం చేశారు కేసీఆర్ గారు. ప్రతి వాగు ప్రతి చెరువు అంటున్నాను నేను తెలంగాణలో. తర్వాత అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది తెలంగాణ. రెండవది ఏంటంటే మీకు ఎక్కడ చెక్ డ్యామ్ ఉంటే అక్కడ నింపారు, దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా ఏది ఆన్ చేయకుండానే మేము హైయెస్ట్ పంట తీసినామని, కానీ బ్యాంక్ ఖజానా ఖాళీ అయింది కదా, గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయింది. నీళ్ళతో పండించుకున్నారు 80-85%, కాలువలతో పండించుకోలేదు. మరి ప్రపంచమే అబ్బురపడేలా కట్టిన కాళేశ్వరం ఇంతగా వివాదాలకు కేంద్ర బిందువు కావడానికి కారణం ఏంటి? ఏమైందమ్మా? ఏమైంది కాళేశ్వరానికి? ఏమైంది? కాళేశ్వరం అంటే ఏంది? కేవలం 3 బ్యారేజ్లేనా కాళేశ్వరం అంటే? లేదు 3 పియర్లేనా? 200కు పైన పియర్స్లల్లా ఒక పియర్ కుంగింది. ఒక పియర్ కుంగినందుకు పక్క పిల్లర్ల మీద ఎఫెక్ట్ పడ్డది. నేనైతే 100% అది విధ్వంసం అంటున్నా, ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అదే చెప్తున్నది. ఎఫ్ఐఆర్ మీద కుట్రనా దీని వెనుక? అంటే కుంగడానికి పేలుడు వల్ల జరిగిన నష్టానికి తేడా ఉంటుంది. నేను ఇంజనీర్ కాదు కాబట్టి నేను దాన్ని సర్టిఫై చేయలేను, బట్ ఎన్డీఎస్ఏ ఇస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ కుంగినట్టు లేదు, అది పేలినట్టుంది. శబ్దం కూడా కుంగితే వచ్చే శబ్దం వేరు, పేలితే వచ్చే శబ్దం వేరు. ఆ రాత్రి ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే పెద్ద శబ్దం వచ్చింది, కిలోమీటర్ దూరం. ప్రకాష్ గారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎందుకు దాని మీద విచారణ చేయించలేదు? ఇప్పుడు ఆ విచారణ జరపాల్సింది కేసీఆర్ కాదు, ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇంజనీర్లను పంపించాడు వాళ్ళు కదా డిసిషన్. అప్పుడు కోడ్ వచ్చింది కదా, షెడ్యూల్ వచ్చింది. కేసీఆర్ చేసిన పెద్ద తప్పది. నేను ఇక్కడ ఉండుంటే బాగుండేది, నేను అమెరికాలో ఉన్నాను. ఒకటి భరత్ గారు, అక్టోబర్ 21 నాడు అది జరిగిన తర్వాత తెల్లవారిపోయి అది విధ్వంసమా లేకుంటే కూలడమా? ఒకవేళ కుంగింది అనుకోండి, ఒక భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి గారు ఆ ఎలక్షన్ షెడ్యూల్ మొత్తం ఆయన మాట్లాడలేదు. అది 100% తప్పది. ఆయన ఇరిగేషన్ మినిస్టర్, మనం ఇంకొక నీటిపారుదల శాఖ మంత్రిని బ్లేమ్ చేయలేం మనం. ఆయన సైలెన్సే ఈ మొత్తం కుంపం ఉంచింది.
ఆ ఒక్కటి ఆయన రెక్టిఫై చేసుకుంటే గవర్నమెంటే పోకపోతుండే. ఇప్పుడు ఏంటి కేసీఆర్ కమిషన్ ముందు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముంటుందమ్మా, ఏముండదు. ఆయన మీద వచ్చిన అభియోగాల మీద అడుగుతారు, ఆయన జవాబు చెప్తాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంజనీర్లు చేయాల్సిన పని ముఖ్యమంత్రి మీద దోస్తే నమ్ముతాడా పీసీ ఘోష్ గారు? నేను తొందర పెడతా అంటే తొందర పెడితే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంజనీర్ కదా. చర్చలో మనతో పాటు అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు వినబడుతుందా? అన్మ్యూట్ చేసుకోండి దయాకర్ గారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారా లైన్లో? అది ఎల్ఎన్టీ వాళ్ళే రిపేర్ చేసి ఇస్తామని చెప్పారు. ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపారు. దయాకర్ గారు రిజర్వేషన్స్ సౌండ్ రావట్లేదు. నేను వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? మీరు మ్యూట్ చేసినాక ఇప్పుడు వినబడుతుందా అద్దంకి దయాకర్ గారు? 2 terms అద్దంకి దయాకర్ గారు వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుంది. మీ వాళ్ళే నన్ను మ్యూట్ చేసిండ్రు. లేదు మ్యూట్ చేయలేదు. సో ఒకటి కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇచ్చారు, ఓకే. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీరు ఒక మేడిగడ్డను మాత్రమే చూపిస్తున్నారు. అన్నారం, సుందిళ్ళ, ఇక చాలా పెద్ద వ్యవస్థ ఉంది కదా, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అనంత సాగర్, ఇవన్నీ కూడా వాడుతున్నారు కదా మీరు. ఇప్పుడు అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి వేసిన కమిషన్ కాబట్టి దానికి సంబంధించిన అంశంలో ఎవరు తప్పు చేసిండ్రు అనేది ఎంక్వైరీ చేస్తానికి కమిషన్. తర్వాత ప్రతి అంశంలో ఇప్పుడు ఒకటేమో ప్రాజెక్టు కుంగుబాటు, దాంట్లో జరిగిన అవినీతి, ఎందుకు ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందని అన్ని కూడా కమిషన్ కొన్ని మొడాలిటీస్ని పెట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నది. దాని విషయంలో మరి కేసీఆర్ గారిని అడగాలని వారు నోటీస్ ఇచ్చిండ్రు. దానికి వారు నోటీస్ ఇచ్చిన దానికి సమాధానం లిఖితంగా ఇస్తారా, వ్యక్తిగతంగా ఇస్తారా, ప్రత్యక్షంగా ఇస్తారా, పరోక్షంగా ఇస్తారా చూసినాక దాని మీద ఆలోచన చేద్దాం. ఆ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా బాధ్యులే కాబట్టి వారికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల గారు ఉన్నారు కాబట్టి వారికి సమన్సు. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ దయాకర్ గారు మొత్తం ఫెయిల్ అంటే ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్లన్నీ వాడుతున్నారు కదా. ఎల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? నేను ఎల్లంపల్లి తర్వాతే చెప్తున్నా. మల్లన్న సాగర్, అనంత సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టారు అంటారు? మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందా? 50 TMC స్టోరేజ్ అయిపోయింది కదా, కాలేదా? అంటే ఒకటి దయాకర్ గారు, అంటే నేను ఏమంటున్నా, కంప్లీట్ అంటే స్టోరేజ్ 50 TMC చేయకపోయినా ఒక్క నిమిషం వినండి సార్. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా ఒక పద్ధతి ప్రకారంగా స్టెబిలైజ్ అవుతుంది పూర్తి స్థాయిలో. అది 50 TMC అని చెప్పి ఇప్పుడు ఒకటిసారి నింపర్ అనేది ఒకటి. నువ్వు 18,25,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అన్నావు, 50,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు అనడం కూడా ఇటువంటి అమాయకత్వంతో కూడిద్దే. అందుకే నేనేమన్నా ఏనుగును 5 గుడ్డి వాళ్ళు, ఇది కాళేశ్వరం కథ. అయితే ఏనుగు తోకలా ఉంటుందని ఒకరు అంటారు. కాళేశ్వరం అంటే ఇది. కాళేశ్వరం అంటే చెవులు ఒక్క నిమిషం చెవులు డొప్పలాగా ఉన్నాయని ఒకరు అంటారు, కాలు స్తంభాల్లాగా ఉన్నాయని ఒక గుడ్డివాడు అంటాడు. కాళేశ్వరం గురించి అవగాహన లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. దయాకర్ కొంత అవగాహన ఉంది కాబట్టి దయాకర్ చెప్తాడు. నేను ఒక్కటి చెప్తానే, జరిగిన పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశం మీదనే ఈ రోజు ఎంక్వైరీ. దట్స్ ఇట్, అంతవరకే పరిమితంగా. పనుల్లో అవకతవకల ప్రాజెక్ట్ డిజైన్ కూడా ఉందా? పనుల్లో అవకతవకలు అంటే అది NDSC ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. ఒక మాట ఇప్పుడు వారన్నట్టుగానే ఆయన లిఫ్టింగ్ ద రివర్ అని ఒక ప్రయోగం చేసిండు. అది లిఫ్టింగ్ ద ఫండ్స్ అనేది మా ఆరోపణ. అంటే ఒక పనిని ఒకే విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఏమో కేసీఆర్ గారి ఆలోచన ఉండే, తక్కువ ఖర్చుతో చేయొచ్చు అనేది మేము ఇచ్చిన డిజైన్. అదేం కొత్త ప్రాజెక్టు ఏం కాదు, పాత ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. 9 హెట్ నుంచి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. మీరు అంటున్న మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది, రంగనాయకం ఉంది, దాని సామర్థ్యాలను పెంచిండు తప్పితే పాయింట్స్ అవే.
మనం ఒక లిఫ్ట్ అంటే ఇరిగేషన్ సామర్థ్యం అప్పుడు 13 టీఎంసీలకు మించి స్టోరేజ్ కెపాసిటీ లేదు, స్టోరేజ్ కెపాసిటీ చాలా పెంచారు. 141. నేను ఒక మాట ఇప్పుడు దీంట్లో నేను చెప్పే దాంట్లో ఏమైనా ప్రాసెస్ లో తప్పు ఉంటే ప్రశ్నించండి, దాని మీద చర్చ పెడతాం. నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజు మైలారం సంథింగ్ ఒక లిఫ్ట్ తోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తుంది. సేమ్ వాళ్ళు కొండపోచమ్మ కాడ ఆపిండ్రు, మనం ఇక్కడ చేవెళ్ళ కాడ ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్టు ఆ ఎన్ రూట్ లో 10 TMC ఉన్నదే. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లె ఇరుసు అప్పటిదానికైనా ఇప్పటిదానికైనా వారేం చేసిండ్రు, ప్రాణహితలో వచ్చిన నీళ్ళు కింద దానికి వచ్చి పట్టుకొని మేడిగడ్డ నుంచి ఇట్లా ఎత్తి పోసుకుంటూ పల్లె ఎల్లంపల్లె పోసి సేమ్ ప్రాసెస్. వాల్యూమ్ సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరిగింది, అది వాళ్ళు ఎప్పుడు చెప్పుకోవడానికి ఉపయోగపడదు. కానీ దాంట్లో మేడిగడ్డ కుంగుబాటు, సుందిల్ల బొంగపాటు ఇవన్నీ కూడా వాళ్ళకి భంగపాటు అయినాయి, అదొక సమస్య. కానీ ఇప్పుడు ఒక్క చుక్క నీరు లేకుండా కూడా మనం సేమ్ పారుదల ఏమంటారు మెట్రిక్ టన్నులు కూడా అంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చింది ఈసారి. ఒక చుక్క నీళ్లు మనం తీయలే. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఈరోజు కొలాప్స్ అయింది అనేది ఒక చర్చ. కానీ కుంగితే కూడా మనం తప్పును ఓకే, కుంగింది, కొంచెమే కుంగింది కాబట్టి కుంగిన దాని విషయంలో మనం ఏం మాట్లాడొద్దు అంటే మాట్లాడకుంటుందాం. ఇది బీఆర్ఎస్ కానీ లేకపోతే తెలంగాణ సమాజం కానీ అది కోరుకుంటుందా? అలాంటి అంశంలో మరి అలాంటప్పుడు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇవాళ మేడిగడ్డ కుంగింది అంటే ఎందుకు శ్రీశైలం కుంగలేదు, ఎందుకు నాగార్జున సాగర్ కుంగలేదు, ఎందుకు కట్టిన ప్రాజెక్టులు కుంగడానిక? ఎందుకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాను అప్పుడు కట్టిన ప్రాజెక్టులు అప్పుడు కట్టిన రోడ్లతో అసలు కంపేర్ చేయలేము. ఈ రోజు ఏవైనా రాఖీగా కట్టొచ్చు. ఈ రోజు ఉన్న టెక్నాలజీకి నాగార్జున సాగర్ కట్టింది ఏందో ఒకసారి మీరు పాత వీడియోలు గాయత్రి కన్స్ట్రక్షన్స్ కట్టింది చూడండి. అది వేల మంది కార్మికులు ఏమంటారు సెంటరింగ్ మేస్త్రి లెక్క ఉండి అది డ్యామ్ అబ్బా. డ్యామ్ కున్ను బ్యారేజీకి చాలా తేడా ఉంటది. మరి డ్యామే నిలబడితే బ్యారేజ్ ఎట్లా? కాదు బ్యారేజీలు చాలా కష్టం. బ్యారేజ్ ఇస్ ఏ టెంపరరీ. కాదు ఒక్క నిమిషం వినండి మీరు. ఇప్పుడు ఎంతో కొంత నేనైతే కొద్ది అవగాహన సంపాదించిన నీళ్ళ మీద. ఒక్కసారి విను, నేనేమంటున్నా నమ్మకం లేక నీ దాని మీద ఒక్క మాట దాకా నేనేం టీఆర్ఎస్ లో లేను, ఒకప్పుడు ఉండే. కానీ నేనేమంటున్నా అంటే డ్యామ్ అనేది చాలా ఈజీ, బ్యారేజ్ అనేది చాలా కష్టం. అందుకే అర్ధర్ కాటన్ కట్టిన వాటిని కూడా కూల్ చేసుకొని మళ్ళీ రీమాడిఫై చేసి 1960 నుంచి 1980 మధ్యలో ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ కట్టుకున్నాం, ధవళేశ్వరం మళ్ళీ కట్టుకున్నాం. చాలామంది అంటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి, 150 ఏళ్ళు ఉన్నాయి. 150 ఏళ్ళు లేవు, వాటి ప్లేస్లో కొత్తగా మళ్ళీ కట్టుకున్నాం. కాదు కూల్చేయి కట్టేది ఎందుకే మనము? అట్లా ఒక్క నిమిషం వినండి. ఒక మాటే కూల్చేయి కట్టేది ఎందుకు? మనము డ్యామ్ మనం కట్టుకోలేకపోయినామా? తుమ్మిడిఎట్టి కాడ 148 147. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా, మీరు ఒక మాట అవినీతి మీద చర్చ పెట్టామంటే డ్యామా లేకపోతే ఒక మాట దయాకర్, మీరు ఒకవేళ తుమ్మిడియాడి దగ్గర కనుక కడితే నేను ఈ రాష్ట్రం కాదు దేశం వదిలిపెట్టిపోతా. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు టైం ఇస్తా. కంప్లీట్ చేస్తే నేను అనేది కంప్లీట్ చేయడం కూడా కాదు, కట్టాలి. వాళ్ళ బ్యారేజ్ కట్టాలి అంతే. దేశం వదిలి వెళ్ళిపోతా. అది కాదే, సాధ్యం కాదు. ఇటుకా నేను చెప్పేది నువ్వు అన్నావు కదా, వి ప్రకాష్ గారు ఇంకా 20 సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతారు, ఎందుకంటే ఆయన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. నేను చెప్తున్నా వినండి, తుమ్మిడి హెట్టి దగ్గర బ్యారేజ్ కట్టే తీరుతాం. మీరు చూడలేదు పేపర్ స్టేట్మెంట్ కాదు, మీ ప్రభుత్వం చెప్పిన ఒక్క నిమిషం, మీ ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్. ఒక్క నిమిషం దయాకర్, ఒక్క నిమిషం. మొన్న ఒక 4 రోజుల కింద పేపర్లు చూడండి. ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాదు కాబట్టి కిందికి పోయి ఇదే ప్రణాళిక మీద చాప్యాల్ వన్యమృగ సంరక్షణ అది మునగకుండా కిందికి పోయి అక్కడ బ్యారేజ్ కట్టడానికి ఇప్పుడు ఇంజనీర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వమే తేల్చేసింది, అక్కడ బ్యారేజ్ కాదని తేల్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు అన్నావు కదా, నా మాట విను, నా మాట కూడా విను. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కమిట్మెంట్ మీద మీకేం నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ
ఈ రోజు కేసీఆర్ గారి కంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ లేకపోతే జూనియర్ పార్టీ? సీనియర్ పార్టీ. ఎన్ని వినండి, బాక్రా నంగల్ నుంచి తుంగభద్ర నుంచి మొదలు పెడితే అంబేద్కర్ గారు కూడా డిజైన్ చేసిన చరిత్ర చెప్తున్నా మీకు. చరిత్రతో సంబంధం ఏంది? ఒక్క నిమిషమే, 142నా 157 140 ఆడ బ్యారేజ్ కట్టడమా లేకపోతే డ్యామ్ కట్టడమా అనేది అసాధ్యమైంది కాదు. ఆడ అసాధ్యం. ఎందుకంటే చెప్తే నేను ఎందుకో చెప్తా. బ్యారేజీలు చెప్పినాక చెప్పు. నదికి అడ్డంగా కడతారు ఆ బ్యారేజీలు. అక్కడ బ్యారేజ్ కట్టడానికి నదికి అడ్డంగా వీలు కాదు. ఇగో ఇట్లా నదికి అడ్డంగా గింత పెద్ద విడుతున్న దగ్గర, సెస్మిక్ సెన్సిటివిటీ ఉన్న దగ్గర, మైనింగ్ ఏరియా దగ్గర మీరు బ్యారేజీలు కట్టి ఏం కావాలి? ఆడ బ్లాస్టింగ్స్ అయితే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. దూరం కట్టారు, అంత దగ్గర కట్టలేదు. అరే మరి నీకు అది కూడా నీకు చెప్పాల్సి. ఇది ఇక్కడ సాధ్యం కాదు. ఓపెన్ కాస్ట్ లకు దానికి ఎంత దూరం ఉందో ఇట్లా కట్టాలి బ్యారేజ్. ఒక నిమిషం, ఇట్లా కట్టాలి బ్యారేజ్. ఇట్లా కట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. నేనేమంటున్నా, అసలు ఆయన కట్టిన దాంట్లో అవినీతి మీద మాట్లాడడం అంటే, నేను అవినీతి గురించి మాట్లాడు. ఎందుకు కట్టిండు? ఇప్పుడు ఇక్కడ చర్చ అవినీతి కాదు. పీసీ క్వశ్చన్ కూడా అవినీతి గురించి విచారించమని లేదు, ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. కరప్షన్ అనే మాట లేదు. ఒక మాట చెప్తా, ఒక మాట గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ అవినీతి మీద కానీ, ఇంజనీర్ల అవినీతి మీద కానీ, పోలీస్ స్టేషన్లలో కానీ, ఏసీబీ దగ్గర కానీ, గోస్ దగ్గర కానీ ఎవరైనా ఒక పిటిషన్ ఇచ్చారా? ప్రభుత్వం ఇచ్చిందా? అసలు అవినీతి అనేది అక్కడ చర్చనీయ అంశమే కాదు. ప్రాజెక్టులు అవినీతి నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రాజెక్టులు అవినీతి అంటే కమిషన్ ఇర్రెగ్యులారిటీస్. ఇట్స్ నాట్ కరప్షన్. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ వాట్? అంటే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కానీ, డిజైన్స్ కానీ. అరే ప్రజాధనము 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి నీళ్ళలో పోసిన దాన్ని 1,00,000 కోట్లు ఒక పియర్ మరి దగ్గర మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? ఒక మేడగడ్డ ఆ పియర్ కాస్ట్ ఎంత? ఒక బ్లాక్ కాస్ట్ ఎంత? ఇప్పుడు ఒకవేళ 500 crores ఇప్పుడు రిపేర్ చేస్తే అప్పుడు అయింది 400 crores. ఇగో ఒక్క నిమిషం, ఒక బ్లాక్ రిపేర్ చేయడానికి 1,00,000 కోట్లు అవసరం పడది. ఒక 500 కోట్లు, అది కూడా ప్రజా డబ్బు అక్కర్లేదు, ఎలాంటి వాడు నేనే కడతా అని చెప్పాడు. అది మీరు కట్టనిస్తలేరు కదా వాడిని. మేడిగడ్డ అంటే మాట మార్చలే, రిటర్న్ ఇచ్చాడు నేను కడతాను. రెండోది ఏంటంటే ఆ ట్రాప్ ల దయాకర్ కూడా పడ్డాడు. 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయినాయి? దేనికి ఖర్చు అయినాయి? అట్లా 1,00,000 కోట్లు దేనికి ఖర్చు అయినాయి చెప్పాలి. ఒకసారి దయాకర్ గారు కంప్లీట్ అయ్యాడు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ తప్పే జరగకపోతే కేసీఆర్ గారికి వచ్చిన సమస్య ఏంటి? ఏం లేదు, సమస్య ఎక్కడిది? సంతోషంగా పోతుంది. అసలు అన్క్వశ్చనబుల్. ఇప్పుడు వారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఆ రోజు ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు జరగనిచ్చిండ్రు? మీరు ఎవరు దానికి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరు చేసిరు? లేకపోతే దానికి డిజైన్ కావాలని ఎవరు చేయరు. ఇర్రెగ్యులారిటీస్ కావాలని చేయకపోయినా తప్పే. అరే తప్పని తేలని నువ్వెట్లా నిర్ధారిస్తావు? ఘోష్ కమిషన్ చెప్పాలి. కత్తి తిప్పుతున్నా గానీ నీకు తగిలితే నాకు సంబంధం లేదు అట్లా కదా. ఘోష్ కమిషన్ చెప్పని ఏ తప్పులు జరిగినాయో, ఏ అక్రమాలు జరిగినాయో మనం ఎందుకు అనుకోవాలి? మరి అందుకని దానికి పిలిస్తే పోయేదానికి సమస్య ఏ సమస్య లేదు. పోతున్నాడు ఆయన పోతున్నాడు. నేను కూడా కేసీఆర్ గారికి ఏం చెప్తున్నా అంటే, పెద్ద క్రెడిబిలిటీ ఉన్నవి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుని ఒక లెజెండరీ పొలిటీషియన్ అంటున్నావు. రేపు పోయి వాళ్ళ ముందు సమాధానం చెప్పి ఇది కాదయా అని చెప్తానికి నష్టమైంది. ఆయన 1 year నుంచి పంపించేసరికి 1 year నుంచి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తుంది నాకు కాలని. 1 year నుంచి కాదు, సమయం వచ్చింది, దానికి కాల్ రెడీ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు. ఆయన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాడు. 1 year నుంచి ప్రాబ్లం ఏం లేదు, దాని గురించి కాదు ఇక్కడ. కాబట్టి వారిని మరి కమిషన్ ముందు సహకరించి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నీటికి సంబంధించిన అంశంలో మరి ప్రజల ధనం ఎవరో మరి డిజైన్ చేసిన ఆయన, మరి వారికి సంబంధించిన వివరాలు కూడా. ఈ ధనం మీద ఒకసారి నేను మాట్లాడతా, దయాకర్ గారు వినాలి. ధనం మీద చెప్పన్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 2007లో 12 లక్షల ఎకరాలకు, పైచిలుకు ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు ఇంజనీర్ల ద్వారా డిజైన్ చేశారు. అప్పుడు ఎంతో చెప్పారంటే 17,500 కోట్లు అని చెప్పారు. జస్ట్ సబితమ్మ వచ్చి మా చేవెళ్ళకు నీళ్లు కావాలన్నది. ప్రాణహిత కాస్త ప్రాణహిత చేవెళ్ళైంది. ఎంత ఆయకట్టు పెరిగింది? 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగింది. జాగ్రత్తగా వినండి, 4 లక్షల ఎకరాల ఆయకట్టు తప్ప ఏది పెరగలే. 38,000 కోట్లు అయింది. ఒక్క నిమిషం, అదొక్క 4 లక్షల ఎకరాలకే డబల్ కంటే ఎక్కువ 120% పెంచారు కదా.
ఇక్కడ ఏంటంటే స్టెబిలైజేషన్తో కలిపి 38 లక్షల ఎకరాలు చేశారు. ఆ 16,40,000 ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలు చేస్తే ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్ 1. తర్వాత అక్కడ 1 సంవత్సరానికి డబుల్ అయింది, ఇక్కడ 8 సంవత్సరాలు పట్టింది 2016కి. ఆ ఖర్చు 80,000 కోట్లు అనేది 8 సంవత్సరాల స్టీలు, సిమెంటు అన్ని ఖర్చులు పెరుగుతాయా పెరిగాయా? మూడోది, 3 బ్యారేజీలు అడిషనల్ కట్టారా లేదా? పంపులు, బాహుబలి పంపులు, తర్వాత సబ్స్టేషన్లు, పెద్ద పెద్ద బ్యారేజీలు, వాటికనే వస్తాయి. ఇవి కాకెత్తుకు వస్తుందా? డెఫినెట్గా వీటికైతే ఖర్చు అవుతుంది కదా. మరి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. వీటితో పాటు 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలు, అందులో మలన సాగర్ కొత్తగా వచ్చింది, కొండపోచమ్మ సాగర్ చిన్న చెరువు ఉండే, దాని వల్ల పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్ చేశారు. ముంపు తక్కువ చేశారు. రౌండ్ కడితే ముంపు తక్కువ అవుతుంది, నీళ్ళ హైట్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఆ 2 కూడా రౌండ్గా ఉంటాయి. మిగతా అవన్నీ కూడా సింగూరు కానీ, నిజాం సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ ఒక పక్క డ్యామ్ కడతారు, వేలాది ఎకరాలు సబ్మర్జెన్స్ అవుతుంది. ఆ సబ్మర్జెన్స్ తగ్గించారు. ఎందుకు? అప్పుడు 1 లక్ష రూపాయలకి ఎకరం ఉండే డిపిఆర్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందో, ఇప్పుడు 15 లక్షల ఎకరాలు అయింది. జిఎస్టీ లేదు, అప్పుడు 18% జిఎస్టీ వచ్చింది. అంటే ఇవన్నీ ఏది పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఆ 40,000 కోట్లు 80,000 కోట్లు అయ్యేది, నేను గ్యారెంటీగా రాసిస్తా. ఇవన్నీ కలిపి ఒక్క నిమిషం స్పందిస్తా. నీ శ్రీరామ్ సాగర్ మంచినీళ్ళు తాగడానికి కానీ బంగారు గ్లాస్ కొని తుప్పు పట్టిందని దాంట్లో నీళ్లు తాగకపోతే ఎందుకు ఆ బంగారు గ్లాసు? ఎక్కడ తుప్పు పట్టింది? ఎక్కడ తుప్పు పట్టింది? మొన్న మీరు పూజలు చేసి దాంతో ఏమున్నది? మీరు ఇల్లు కడతారబ్బా, ఒక 100 పిల్లర్లు వేస్తారు, ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లు కూలిపోయినట్టేనా? అరే ఇల్లు కూలిపోయేటట్టు కట్టినందుకే కదా సమస్య. అసలు మీకు ఒకటి తెలుసా దయాకర్, మేడిగడ్డ లేకున్నా కూడా మొత్తం రిజర్వాయర్లు నింపొచ్చు. మేడిగడ్డ ఎందుకు అవసరమో చెప్తా. మనకు యాసంగి పంటలకు మేడిగడ్డ అవసరం. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు వాడతాం? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండ్రు ఇప్పటి వరకు చెప్పు. ఒక నిమిషం చెప్తాను నేను. 60 లక్షల ఎకరాలకు మనం ఈ క్రాప్ ఎత్తిపోసిన రికార్డ్స్ ఉన్నాయి కదా, దాదాపు 200 టీఎంసీల పైన ఎత్తిపోసారు. అయితే ఇక్కడ ఎంత పవర్ బిల్ అయింది ఇప్పుడు దయాకర్? అదే చెప్తే వినాలి మీరు. ఈ పవర్ బిల్ అనేది అంటే కాస్ట్ బెనిఫిట్ కూడా చూస్తారు కదా. ఒక నిమిషం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రలో ట్రాప్ లో పడకండి. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్. ఒక నిమిషం, గాలి కాక బీజేపీ కాక ఒక నిమిషం, దేశద్రోహులు నువ్వు వినబ్బా. తెలంగాణ. అరే నువ్వు తెలంగాణ కోసం పనిచేసిన వినాలి కొంచెం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లలో కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడకూడదు. ఫస్ట్ రైతులకు ఎంతైనా మీరు నేను ఏమంటున్నా అంటే మేము 35,000 మంది రైతులు చచ్చిపోతుంటే చూసుకుంటా కూర్చోన్నా. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి తీసుకుంటాం. కరెంట్ కొరకు తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చొద్దు కదా. అరే మీరున్నారు కదా దొంగల దొడ్డిగా మార్చకుండా చూడడానికి. దొంగల దొడ్డి మీరు చూడండి. అరే ఇప్పుడు ఎవరో ఒకటి నేను దయాకర్ నేను సూటిగా అడుగుతా. ఒక్క నిమిషం సూటిగా అడుగుతా. మేడిగడ్డ కేసీఆర్ జాగిరా, కేసీఆర్ ప్రాజెక్టా, కేసీఆర్ జేబులోకి వెళ్ళి కట్టిండా, కేసీఆర్కే నీళ్ళు వస్తాయా? ఇది ఇలా గవర్నమెంట్ వచ్చింది అట్లా కాదు. ఒక నిమిషం, ఇలా మేడిగడ్డ కట్టిండ్లు, ఇలా బాధ్యత ఎవరిది? మేడిగడ్డను కాపాడుకునేది ఈ సర్కార్ది కాదా? ఎందుకు కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు? రాజకీయంగా మీకు కక్ష ఉంటే వేరే రకంగా చూసుకోండి. రీడిజైన్ వ్యతిరేకించారు. అరే కూలేటట్టు ఎవరు కట్టారబ్బా? ఎవరు కడతారు? ఫస్ట్ మీరు అది చెప్పు, ఇది క్లియర్ చేయండి. కూలేటట్టు బ్యారేజ్ కట్టడం తప్ప రైటా? ఒక్క నిమిషం, కూలేటట్టు ఎవరు కట్టారు? చెప్పినాక మాట్లాడదాం. కూలేటట్టు ఎవరు కట్టారు? దయాకర్ నడబెట్టినా కూలేటట్టు కట్టాడు. ఫస్ట్ ఇది చెప్పండి. అది ప్రమాదము, అది ప్రమాదము. తప్పు జరిగిందా లేదా? ప్రమాదం. దయాకర్ గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు, వి ప్రకాష్ గారి ఆరోపణ ఏంటంటే అది కూలగొట్టారు, దానిలో కుట్ర కోణం ఉంది అని ఉండొచ్చు అంటున్నాను. రాకముందు కోణం ఉంటే కూడా ఎంక్వైరీకి అడగమనండి కేసీఆర్ ని. అడిగిండే అది ఎఫ్ఐఆర్ ఉంది కదా. బయటకు వచ్చి మాట్లాడుతుండా దయాకర్? ప్రకాష్ మాట్లాడుతుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్. మళ్ళీ నేను బీఆర్ఎస్ కాదంటాడు. నేను కేసీఆర్ లక్షల కోట్ల పెట్టిండ్రు. మరి ఇవ్వనబ్బా సొమ్ము ఇప్పుడు అది కడుపు కొట్టింది. అది ఇవ్వనబ్బా సొమ్ము, అది పెట్టిండ్రు. కాళేశ్వరంలో డామేజ్ అయింది ఎంత? రివర్ కాదు, లిఫ్టింగ్ ద ఫండ్స్. ఒక్క నిమిషం ఆగబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు. మేధావి లెక్క మాట్లాడి ఒక్క నిమిషం దయాకర్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయాకర్. నేనేమంటున్నా, నేను రాజకీయాలు జోలికి పోను కానీ ఒక మాట అంటా. నేను రాజకీయాలు మాట్లాడట్లేదు. నేనేమంటున్నా, నేను మేడిగడ్డ వరకే పరిమితం. చూసి
నువ్వు నీటి మేధావి అయితే ఎవడైనా కూలిపోయేటట్టు పిచ్చి కట్టుకుంటాడు. ఇదేం కథ? ఇందాక నేను చెప్పిన ఏనుగు ఒక సమాధానం చెప్పిండు. ఏనుగు ఐదుగురు గుడ్డి వాళ్ళు, ఏనుగు 5 గుడ్డి వాళ్ళు, ఏనుగు అనేది కాళేశ్వరం, 5 గుడ్డి వాళ్ళల్లో దయాకర్ కూడా జాయిన్ అయ్యాడు. ఎవరు చూడాలని చెప్పి దోచుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు దొంగలకు మద్దతు చెప్తారు. అరే నువ్వేమన్నా అనుకో భయ్, మాట్లాడుతున్న తీరేది. నువ్వేమన్నా అనుకో, దయాకర్ గారు దయాకర్ నువ్వు ఏమన్నా అనుకో. మాట్లాడతావు మళ్ళీ ఇంకా ఒక్క నిమిషం మూడొద్దు ప్రకాష్ జీ. అరే నువ్వు ఏమన్నా అనుకో భయ్, నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు నన్ను ఒక్క నిమిషం, నువ్వు నన్ను దొంగ అన్నా ఇదే నాకు అర్థం కాదు. అరే ఒక అది తప్పా కాదా? ఎవరు ఎవరు తెలుసాలి? నువ్వు తెలుస్తావా? కూలికట్టు కట్టిన తప్పా కాదా? నువ్వు తెలుస్తావా? ఎవరు తెలుసాడు? నువ్వు పీసీ ఘోష్ ఎవరు? పీసీ ఘోష్ ఎవరేసిన కమిషన్ అది? మీరేసింది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నది? ఎవరు? దాని మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఉన్నప్పుడు నువ్వు ద్రోహం చేసావు కాబట్టి నువ్వు పెళ్లి పిల్లగాని అని చెప్పి ఊరేగిస్తాడు. దయాకర్ గారు పీసీ ఘోష్ కమిషన్ మీద విచారణ మీద నమ్మకం ఉందని చెప్తున్నారు వి ప్రకాష్. అరే నమ్మకం ఉంటే, మీకు పద్ధతి ఉంటే, దానికి జరిగిన సంఘటనకు సంబంధించి తప్పు జరిగిందా లేదా అని చెప్పకుండా డొంకదారిన అటొచ్చి ఇటొచ్చి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టకపోతే ఇట్లయితుండే. ఎవరు ప్రాజెక్ట్ అది? ఎవరు ప్రాజెక్ట్ అది? ప్రాణహిత జీవుల మీద నీకు డొంకదారిని తీసుకొచ్చి కింది నుంచి తీసుకుపోయి కాంగ్రెస్ భరత్ గారు శ్రీరామ్ సాగర్ ఉన్నది కదా, కాంగ్రెస్ కట్టింది కదా, 60 కోట్లు దాని ఎస్టిమేటెడ్, 6,000 కోట్లు అయింది. ఎవరు చెప్పాలి దాని సమాధానం? దయాకర్ చెప్తాడు. అడుగు నువ్వు 60 కోట్లు 6,000 కోట్లు ఎట్లా? ఎన్ని సంవత్సరాల్లో? 40 సంవత్సరాలు. అంటే నేను చెప్పేది కాంగ్రెస్ 11 టీఎంసీలు కట్టినప్పుడు, అప్పుడు 112 టీఎంసీలు కట్టినప్పుడు 60 కోట్లు దాని అంచనా, 6,000 కోట్లు అయింది పూర్తయ్యే వరకు. నాగార్జున సార్ 75 కోట్లు, 4,000 కోట్లు అయింది. అంటే నేను అనేది ఇట్లా జరిగి ఉండాల్సిందా? తెలంగాణ ప్రజలు నిత్యము ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏమడుగుతున్నావు స్పష్టంగా అడిగి. ఇప్పుడు అది కూలితే కూలింది మీకేం అంటున్నట్టు అనిపిస్తుంది. వేరే ఏదైనా ఘంటసాల పాటల మీద చర్చ పెట్టండి సార్. ఎందుకంటే దయాకర్ బీపీ పెరిగింది బాగా. క్రెడిబిలిటీ, యూ హ్యావ్ ఏ క్రెడిబిలిటీ. గుర్తుపెట్టుకో, ప్రకాష్ కు వ్యక్తిగతంగా తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను ఏం చెప్తున్నా, కాపాడడానికి నువ్వు వింటలేవు. నేనేమంటున్నా, పోగొట్టుకోకు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఉద్యమకారుడిగా నువ్వు వినోబ్బా నేను చెప్పేది. సామాజిక వర్గాల మద్దతు నేను చెప్పేది ఒక మాట నేను చెప్పేది. నేను కేసీఆర్ డిఫెండ్ చేయట్లేదు, ఆ గవర్నమెంట్ డిఫెండ్ చేయట్లేదు. తప్పులు తేలాల్సిందే. ఒకవేళ అవినీతి కనుక ఏదైనా కమిషన్ వేసి ప్రూవ్ చేస్తే మొదటి వ్యక్తిని ఇప్పుడు ప్రపంచం అబ్బురపడేలా కాళేశ్వరం కట్టామని ఇక్కడ మనం ఆగినాం, ఒక దగ్గర ఆగినాం. అది చెప్పనియండి, మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏందనేది వాళ్ళకు కూడా తెలియాలి. మేడిగడ్డ అనేది ఓన్లీ నవంబర్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే ఈ పీరియడ్లో ఏమైందంటే ఫ్లోస్ చాలా లీన్గా వస్తాయి. 1/2 టీఎంసీ 30 టీఎంసీ రోజుకు వస్తుంది. మే నెల వచ్చేసరికి ఒక 1000 క్యూసెక్లు కూడా రావు. అయితే ఈ నీళ్ళన్నీ ఆపుకోవడానికి షట్టర్స్ పెట్టారు మేడిగడ్డ దగ్గర. ఒక మనకు 90 రోజులు ఏదైతే లిఫ్ట్ పీరియడ్ అని అనుకున్నామో ఆ పీరియడ్లో గేట్లే వేయం. మేడిగడ్డ అయ్యి గేట్లు అయినప్పుడు మేడిగడ్డ ఉంటేంది, మేడిగడ్డ లేకపోతేంది. మేడిగడ్డ అవసరం ఎప్పుడు అంటే యాసంగి పంటలకు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర పంపులు ఎందుకు కిందికి పెట్టారు అంటే ఏ రకమైన బ్యారేజ్ లేకున్నా కూడా లిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా పంపులను కిందికి పెట్టారు. అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోవడానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి మేడిగడ్డ ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ నవంబర్ టు మే నెల వరకే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిమిషమే, అట్లీస్ట్ నీటి రంగ నిపుణుగా మీరు చెప్పినట్టు చైర్మన్ ఉన్నారు కదా, అంటే మనకి ఏమైతుంది ఇచ్చిన సూచనలు సలహాలైన ఆ డిజైనర్ ఎవరో ఇంకా తెలియలేదు. కానీ ఒక నిమిషము, నేను ఏమంటున్నా అంటే మనకు సమ్మర్ లో చాలా అవసరం నీళ్లు. హైదరాబాద్ కూడా తాగునీరు ఉండదు సమ్మర్లో. ఇవన్నిటికీ మనము ఆ మేడిగడ్డ పెట్టుకున్నాం. మేడిగడ్డ లేకపోయినా కూడా 90 డేస్ మనం ఎత్తిపోసుకోవచ్చు రోజుకు 2 టీఎంసీలు. అది మనకి ఇబ్బందే కాదు, ఇష్యూయే కాదు. ఇప్పుడంటే సుందిల్లా అన్నారంలో కొంత బుంగలు వచ్చినాయని ఇట్లాంటి సీపేజ్ ఉన్నదని చెప్పారు. దానికి కూడా కారణం ఉంది. ఏమైంది భరత్ గారు, ఇప్పుడు అంటే నేను మళ్ళీ కేసీఆర్ సమర్థిస్తున్నాను దయాకర్ అంటాడు. నేను అట్లా అనట్లేదు. కోవిడ్ అనేది ఎప్పుడు వచ్చింది? మంచున్న దగ్గర సమర్థించి ఒక నిమిషం, మార్చి 23 కోవిడ్ వచ్చింది 2020. ఇవి ఇనాగరేట్ చేసింది ఎప్పుడు? జూన్ 21, 1919. అయితే కరెక్ట్గా మనము రిపేర్లు చేసుకునే టైంలో ఫ్లో ఆగిపోయి కోవిడ్ వచ్చింది. ఆ 3 నెలలు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా స్టెబిలైజ్ కావడానికి అది ఇంపార్టెంట్ పీరియడ్.
ఆ స్టెబిలైజ్ అయ్యే టైంలో ఏ ఇంజనీర్ అక్కడ పోలేదు కోవిడ్ భయానికి. కంప్లీట్ లాక్డౌన్ జూలై దాకా ఉంది. కానీ కోవిడ్ టైంలో చాలా రిపేర్ చేశారు హైదరాబాద్ లో, ఫ్లైఓవర్స్ ఇక్కడ చేశారు. అక్కడ పోవడానికి ఎవరు భయపడలే, ధైర్యం చేయలే. ఏ ఇంజనీర్ పోలే, వాళ్ళకి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వీళ్ళు ఎవ్వరు పోలేదు, మెగా వాళ్ళు పోలేదు, నవైగా వాళ్ళు పోలేదు, ల్యాంకో వాళ్ళు పోలేదు, ఎవరు పోలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పోలేదు. ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిన 9 నెలల నుంచి 1 year మధ్య అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టెబిలైజ్ కావాలి కదా. ఒక ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశం అయినాక క్రాక్స్ కనబడతాయి మనకు, అది సహజం. అది ఇక్కడ కూడా అంతే. అయితే మేడిగడ్డ దగ్గరది మాత్రం ఆ ఒక్క పియర్ అయినా మేజర్ డ్యామేజ్ అది ఎన్డీఎస్ఏ తేల్చాలి. కానీ 18 నెలలు రిపోర్ట్ పెట్టుకొని ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందంటే మళ్ళీ నిపుణులను అపాయింట్ చేసి దాన్ని పరిశీలించాలి అంటది. పీసీ ఘోష్ గారు కూడా హెల్ప్లెస్ అయిపోయారు. వారు ఇప్పటిదాకా 7 సార్లు పొడిగించింది ఎందుకు అంటే ఈ ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందో దాని మీద కేసీఆర్ను హరీష్ రావును క్వశ్చన్ చేద్దాము, ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చే వాటి ఆధారంగానే. ఎన్డీఎస్ఏ ఆయన అనుకున్న ఆన్సర్ ఇవ్వలేదు. ఇట్లా జరిగింది, దీనివల్ల కుంగిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. వాళ్ళు ఇంకా నిపుణులను పెట్టి లోతుగా ఎంక్వైరీ చేయమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏం లేదు కదా. ఈ ఆరోపణల మీద కేసీఆర్ ఈ ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కూడా మొదటి నుండి లేదు మొదటి నుంచి వస్తుంది. ఈ వివాదం ఎందుకు వస్తుందని చెప్తున్నా అంటే ఇంత వివాదాస్పద. రేవంత్ రెడ్డి గారు December 7th రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో డిబేట్ జరిగింది. ఆ పేపర్లో ఇప్పటిదాకా ఆయన ఖర్చు అంటే ఇప్పటిదాకా అంటే డిసెంబర్ వరకు 93,000 కోట్లు. 93,000 కోట్లలో ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయో మనకు తెలుసు. నేను మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు 203 కిలోమీటర్ల టన్నెల్స్ అని ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పను, అన్ని తెలుసు అందరికీ. ఇవన్నీ పట్టుకున్నాయి. ఆ 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? ఎందుకు ఇంత వివాదాస్పదం అవడానికి కారణం ఏంటి? పొలిటికల్ క్యాంపెయిన్ అంతే. దయాకర్ గారు, సరే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగింది, ఓకే. ఇప్పుడు మీరు తుమ్మిడిహట్టి కట్టాలనుకున్నారు అనుకోండి, కట్టాలన్నా మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది, ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు సరే మంచో చెడో మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారో, దాన్ని అన్నారం, సుందిల్లా లేకపోతే అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు కదా. మేడిగడ్డను వదిలేసి ఈ మేడిగడ్డను కూడా రిపేర్ చేయవచ్చు కదా అంట. భరత్ భాయ్, మేడిగడ్డ రిపేర్ అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత ఎక్కడి వరకు పోయింది ఏంది అనేది టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని బట్టి చేస్తారు. జరిగిన అవినీతికి సంబంధించి, ఇర్రెగ్యులారిటీస్ కి సంబంధించి కమిషన్ వేసినాం. అలాంటప్పుడు అక్కడ తప్పు జరిగినప్పుడు బాధ్యుల పట్ల శిక్ష ఉండాలనా వద్దా అనేదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. ఆ విషయంలో ప్రకాష్ గారి యొక్క ఆలోచన ఏముందో వాళ్ళని చెప్పమనండి. కానీ అక్కడ కుంగుతుంది కానీ మీరు పట్టించుకోకూరి, తప్పు జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. జరిగితే ఏంది, జరిగితే మీరు రిపేర్ చేయించి వాడండి అని చెప్తున్నారు వాళ్ళు. వాడతాం, వాడేటప్పుడు అనేది కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కదా. 2 సంవత్సరాలు ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నా చేతులు ఉందా? నేను చేసేది అది ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది అంటారా? ఇప్పుడు మొన్న రిపోర్ట్ ఇచ్చేశారు కదా. రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని మొన్ననే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దానికి సంబంధించి 7 పిల్లర్ల వరకు కుంగుబాటు ఉన్నది కాబట్టి దాన్ని రిడ్రెసల్ కొరకు అది ప్లాన్ ఉన్నది. అది పక్కన పెట్టి ఇప్పుడు అది మనం చేద్దాం. కానీ ఇప్పుడు ఈడ తప్పు జరిగింది దాన్ని వదిలేద్దామా? ఎవరు వదిలేయమంటాను? అది మాత్రమే ఒక క్వశ్చన్. తప్పు ఇప్పుడు అక్కడ చేసిన ఇంజనీర్ల డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే వస్తుందా? నేనేమంటున్నా, అది కమిషన్ కెన్ డిసైడ్ కదా. రికమెండేషన్స్ లో ఏమొస్తుందో చూద్దాం. అంటే కమిషన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఏదైనా రోడ్డో బ్రిడ్జో కూలింది అనుకోండి, ఎస్ ముఖ్యమంత్రి మోరల్ రెస్పాన్సిబిలిటీ, బట్ ప్రైమరీగా అక్కడ కట్టిన ఇంజనీర్ల ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఆడ ఇప్పుడు మనం అది బయట చెప్పొద్దు, బయట అనొద్దు. కానీ ఏఈ నుంచి ఈఎన్సీ వరకు ఏమి ఇచ్చిండ్రో, వాళ్ళ మధ్యన ఏం చెప్పిండ్రో ఆయనకి వాళ్ళు చెప్తారు కదా. కేసీఆర్ గారిని పిలిచి అడుగుతారు కదా. దీని డిజైన్ లో లోపం ఉంటే డిజైన్ ఇచ్చింది ఎవరైనా అడుగుతారు కదా. దానికి పైసలు ఎట్లు ఇచ్చినావని ఈటలను అడగొచ్చు. లేకపోతే నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇదంతా జరుగుతుంటే ఏం చేసినావని హరీష్ రావుని అడగొచ్చు. అవన్నీ తేలని కదా. అప్పుడే ఎందుకు ఉలిక్కిపాటు? అంటే మీ ఉద్దేశంలో రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ లీడర్షిప్ దా, ఇంజనీర్లదా? ఒకవేళ ఇప్పుడు పిల్లర్ ఇప్పుడు ఈఎన్సీ ఏం చెప్పిండు, లేకపోతే అక్కడ ఉన్న డిఈలు ఏం చెప్పిండ్రు, ఈ బ్యారేజెస్ కి సంబంధించి ఈఎన్సీ మీద ఏసీబీ రైడ్ అయినట్టుంది. సరే, నేనేమంటున్నా అంటే రికమెండేషన్స్ అనేవి వచ్చినాక కదా. రికమెండేషన్స్ కంటే ముందు వీళ్ళ పర్సువేషన్ అవుతుంది కదా. పర్సువేషన్ లో వాళ్ళు ఏం చేసిండో చెప్తారు కదా. ఒకప్పుడు అయితే నా బ్లడ్ నా మెదడు పెట్టి చేస్తే పిచ్చి కూతలు కూస్తారు, పనికి రానోడు పనికి వచ్చినోడు అంత దేం అవగాహన ఏమనుకుంటారు అని చెప్పి అన్న డైలాగ్ అయితే నాకు గుర్తుంది కేసీఆర్ది. మరి అంటే
మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న శ్రవణ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండే ఇదే రాఘనారాయణ రెడ్డి హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. ఈ ప్రాజెక్టు రీడిజైన్ అనేది ఎట్లా నష్టం చేస్తుందో అని కూడా చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్ యూట్యూబ్స్ లో ఉంటే చూడండి. మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దాసో శ్రవణ్ గారు ఆడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అదంతా మేము ఆడ కూర్చొని తయారు చేసినాం. స్పీచెస్ కూడా ఎట్లాంటి నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉండకుండా, ఇగో ఇట్లా ఈ టీఎంసీలు ఇట్లా వస్తాయి, ఇక్కడి నుంచి మీరు చేయడం వల్ల ఇది సమస్య అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పినది. ఇప్పుడు మేమేమి కొత్తగా చెప్పేది కాదుగా, మీ టీవీలలో కూడా యూట్యూబ్లలో ఉంటది కదా. ఒక్క నిమిషం ఇక్కడ క్వశ్చన్ అంతా ఈ 3 బ్యారేజీలే. ఎల్లంపల్లి నుంచి అయితే మొత్తం రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసిందే కదా, కేసీఆర్ దానికి కాంట్రిబ్యూట్ చేశాడు. రాజశేఖర రెడ్డి ప్లాన్ లో మార్పు ఉంది, చేవేళ్ల వరకు చేవేళ్లకు సింగూరు పెట్టారు, మీరు స్టోరేజ్ పెంచాం. అయితే అది నేనేమంటున్నా అంటే ఇక్కడ అందరు కాంట్రాడిక్ట్ చేసేది తుమ్మిడట్టి ఎందుకు వద్దన్నారు, దానికి ఎందుకు వేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అడిషనల్ గా ఇవి అయితే మనకు ఉనికిలోకి వచ్చినాయి. మల్లన్న సాగర్ కూడా 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదన్నారు కాంగ్రెస్. అంటే నేనేమంటున్నా అంటే అది భూకంపాల జోను 50 టీఎంసీలు అట్లా కట్టొచ్చా, కడితే ఎప్పటికైనా డేంజర్. ఇవి భూకంపాల జోన్లలో 1, 2, 3, 4 ఉంటాయి కదా, అంటే 3rd ప్లేస్ లో ఉంది. ఇది ఫస్ట్ లో లేదు, సెకండ్ లో లేదు. ఈవెన్ మేడిగడ్డ కూడా 3rd ప్లేస్ లోనే ఉంది. అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ పేషెంట్ గిలగిల కొట్టుకుంటా ఉంటాడు. పంచనామా ఎంక్వైరీ వాడు తప్పు చేసిండా లేదా అయ్యేదాకా వాడిని హాస్పిటల్ తీసుకుపోతారా? కాబట్టి ముందు దాన్ని రిపేర్ చేయాలి. ఈ సైమల్టేనియస్ గా వారు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, నేను దాన్ని ఏది నింపకుండానే నీళ్ళు ఇచ్చా కదా అంటున్నారు. అది అంటే కొంచెం రికార్డు స్థాయిలో భరత్ గారు రైస్ ప్రొడక్షన్ అయింది, సన్న బియ్యం ప్రొడక్షన్ అయింది. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఉన్న 9.5 సంవత్సరాలు మీరే చెప్పారు వర్షాలు బాగుపడ్డాయని. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఆయన ఏం చేశాడు, 800 పైన పెద్ద పెద్ద చెక్ డ్యామ్స్ కట్టాడు. ఒక్కొక్కటి 100 కోట్లు 200 కోట్లు నదికి అడ్డంగా. అయితే వీటి వల్ల ఏమైందంటే బాగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకో, ఎందుకంటే బోర్లు అనేవి 24 లక్షలు అంత ముందు నుంచే ఉన్నాయి కదా తెలంగాణలో, కొత్త కేసీఆర్ వేయలే కదా. అయితే ఆ బోర్లు అన్నిటి ఉపయోగించుకున్నారు. ఎందుకంటే మరి ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే 1 పైసా ఖర్చు పెట్టలే, మరి ఎట్లా వచ్చినాయి అంటే ఎల్లంపల్లి నుంచి ఎన్ని వచ్చినాయి ఈ సంవత్సరం, మొన్న సంవత్సరం అయితే 350 టీఎంసీలు పైన నింపలేదు కదా, అవి పోయినాయి కదా, వరదలు వెళ్ళిపోయినాయి కదా. దాదాపు అన్ని నింపి ఎల్లంపల్లి నుంచి ఎప్పటికి కూడా మనకు రానప్పుడే కదా లిఫ్ట్ చేసుకునేది. కొంత రంగనాయక సాగర్ వీటిలో కూడా నింపినట్టున్నారు. అంటే కేసీఆర్ దిగిపోయే ముందు కొన్ని నింపాడు, ఆ నింపినవి వాడుకున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చిన ఏదైతే ఎల్లంపల్లి ఫ్లో వచ్చిందో మళ్ళీ కొంత నింపుకున్నారు. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది లెక్కలేస్తారు. ఒక పంటకు 3 నెలలు అంటే లేదు 4 నెలలు, 120 రోజులు, 24 గంటలు కరెంటు ఇట్లా లెక్కేస్తారు. కాళేశ్వరం అట్లా కాదు, స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. అది ఎల్లంపల్లి నుంచి వరద వచ్చినప్పుడు అవసరం లేదు, కాళేశ్వరం పంపులు ఆన్ చేయరు. కాబట్టి ఆ లెక్క ఎట్లా వస్తుంది? తర్వాత ఇక్కడ నుంచి లెక్క వస్తుంది, ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి లెక్క పెడతారు. అట్లాంటి ఇప్పుడు మొన్న మిడ్ మానర్ ఎల్ఎండి కూడా స్వతహాగానే నిండినాయి. అయ్యో ఒకటి భరత్ భాయ్, సహజ గోదావరి ఈసారి కంటిన్యూస్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో కూడా తన స్థాయికి మించిన వరద వచ్చింది. ఒక్కసారి 7 సంవత్సరాలు ఇదే జరుగుతుంది, కంటిన్యూస్ గా వచ్చింది. వారి అంచనా ఏంది, ఎవ్రీ 4 years కు స్కేర్స్ వస్తుంది, అది కూడా 2-3 years ఉంటది అనేది వారి అంచనా. అది తప్పైంది. ఇవాళ మీరు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు విపరీతమైన డ్రాట్ 2014-15. అఫ్ కోర్స్ క్లౌడ్ బరెస్ట్ అయింది అన్నప్పుడు కూడా, క్లౌడ్ బరెస్ట్ కాదు, అన్నిటికంటే ముఖ్యంగా గోదావరి ఎవ్రీ 4 years కి స్కేర్స్ వస్తుంది అనేది ఆయన అంచనా. కానీ అన్ని సందర్భాల్లో అది కాదు, ఆయన ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయినాయి. మీరు చూడండి, ఎత్తిపోతలకు సంబంధించి గత 3 సంవత్సరాల్లో ఎత్తిపోసిన నీటి టీఎంసీల అది చెప్పమనండి లేదు. ఉత్తగా మనము దాని నుంచి ఆ బ్యారేజ్లను గోదావరి నుంచి వచ్చినది ఇంకా వరదను అడ్డుకోవడం వల్ల కూడా ములుగు నియోజకవర్గంలో కోత ఎప్పటి లేని కోత పడ్డది ఒకటేసారి. దాని నుంచి మనం వరద వదలడం వల్ల అది వైట్ ఎలిఫెంట్ అని ఎందుకన్నామంటే దానివల్ల ప్రయోజనం లేకపోగా అది అడ్డంకిగా మారిన పరిస్థితి ఉన్నది. ప్రాణహిత నుంచి నీళ్లు ఫ్లంటీగా వస్తాయి, అక్కడ అభయారణ్యం నుంచో దండకార్యం నుంచో వస్తాయి, వాటిని మనం ఎత్తిపోసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారు పెట్టినప్పుడు కూడా గోదావరి నిండడం వల్ల ఎల్లంపల్లి నుంచే మనం డైవర్ట్ చేసినాం.
ఇక్కడ వేరే ఇతర అంశాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు చర్చ పెట్టట్లేదు. మలన సాగర్ 50 టీఎంసీలు కట్టడం అవునా కాదా, కడితే మంచిదా చెడా, ల్యాండ్ ఎక్విజిషన్లో ఏం నష్టాలు జరిగినాయి, లేకపోతే కొండపోచమ్మకు సంబంధించి 2 టీఎంసీలు 15 టీఎంసీలు చేసి 2 టీఎంసీలు నింపుతున్నారు, ఆ 2 టీఎంసీల్లో అర టీఎంసీ కేసీఆర్కే పోతుంది. ఇది కాదు చర్చ. ఈ 3 బ్యారేజీల్లో 2 వినియోగంలో లేకపోవడానికి, ఇంత తొందరలో లేకపోవడానికి ఎందుకు కారణమైంది, వాటికి అంత పెద్ద ఎత్తున మనం కాస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. మనం దాదాపు నేను అనుకుంటున్నా ఒక 6 నుంచి 8 వేల ఎకరాలు వృధాగా ఎక్విజిషన్ కూడా చేసినాం. అడవిని నరికి మళ్ళీ టన్నెల్స్ వేసి, టన్నెల్స్లో కూడా జనం చచ్చిపోయినప్పుడు 6-7 ఇలాంటి త్యాగాలు చేస్తే దాంతో ఉపయోగం లేనప్పుడు ఎందుకు కట్టినట్టు, అది ఇప్పుడు మనం అడిగే ప్రశ్నలు. ఇది అదే ప్రశ్నలు కమిషన్ ముందు ఉంచి ఉంటారు. దీన్ని ఎందుకు కట్టినామని పాలకుని అడగడం తప్పంటే ఇక మరి మేము కూడా ఇప్పుడు మీరు రేజ్ చేసిన అన్ని బాగానే ఉన్నాయి, కానీ తుమ్మిడేటితో 38 లక్షల ఎకరాలకు నీళ్ళేగలుగుతామా వర్షాలు పడినప్పుడు? వర్షాలు పడిన సమయంలో నేనేమంటున్నా, తుమ్మిడిహెట్టి నుంచి 12 లక్షల ఎకరాలు రాని, 15 లక్షల ఎకరాలు రాని, అది నేచురల్ ఫ్లో కాదు, లిఫ్ట్ కాదు. ఒకటే మధ్యన ఒక్కటే లిఫ్ట్ కు మనం అనుకున్నది 148 లో లెవెల్ 2 టీఎంసీ ఇంటేక్ వెల్స్ మాత్రమే, బావులు మాత్రమే మనం ఆ రోజు డిజైన్ చేసింది. దాన్ని మహాసాగరాలు చేసిండ్రు. మలన సాగర్ 50 టీఎంసీలో 30 టీఎంసీలు మీకు వినియోగంలోనే ఉండదా? 20 టీఎంసీలు వాడుకోవడానికి భూమి మీద భూకంపం తెచ్చడానికి ప్రపంచంలో లేదు. అంతెంత ఎత్తు మీద మరి కట్టే మలన సాగర్ ని ఇప్పుడు గ్రావిటీతో సింగూర్కి వాళ్ళని మళ్ళీ లిఫ్ట్ లో నేనేమంటున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున చేసింది. ఇప్పుడు నేను కొన్ని దాంట్లో ప్రోస్ లేవని నేను అనను. ఉత్త పుణ్యానికి ఏదో ఇదంతా ఏదో తూచరడానికి లేదు. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్న దాంట్లో మీరు అన్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, మిగతా కొన్ని అంశాల్లో పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రతిపాదిత ప్రాజెక్టుతో నష్టం వచ్చే దిశగా చేయడమే కాకుండా ఇలా ఒక చిన్న తప్పు జరిగితేనే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగితే కూడా మీరు ప్రశ్నించొద్దు అనేది ఇది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. కాబట్టి వాళ్ళు ఏదో కమిషన్ వేసిన దాన్ని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వనియండి, ఇప్పటికిప్పటికే అయిపోయేది ఏం లేదు, ఆదుకు తప్పడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రతిసారి ఇట్లనే చేస్తే పాలకులు ఏదైనా సరే మిమ్మల్ని కేసీఆర్ అటెండ్ అయ్యి వివరణ ఇస్తే మీరు సాటిస్ఫైడా? అది కమిషన్ తెలుస్తుంది కదా బ్రదర్. నేనేమంటున్నా భరత్ భాయ్, అసలు కమిషన్ వేసడే తప్పు అంటున్నారు వాళ్ళు కొంతమంది. ఎట్లా కమిషన్ వేస్తారండి? పవర్ కమిషన్ కొరకు వేసింది ఏమైంది, ఒక లెటర్ రాస్తే అయిపోయిందట. ఇవాళ స్టేట్మెంట్ కూడా ఇది కాంగ్రెస్ కమిషన్ కవిత మీ వాళ్ళు కాదులేండి, ఇప్పుడు కాదు బీఆర్ఎస్ వాళ్ళు. అదే కాంగ్రెస్ కమిషన్ ఇది కరెక్ట్ కాదు, ఇట్లా వేధింపులు ఇవన్నీ చెప్పి అన్నారు. దేని గురించి? కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కమిషన్ అననీయండి, నష్టమే ఉన్నది. కానీ తప్పు అయితే జరిగింది కదా. తప్పు జరిగిన దగ్గర మేము కాంగ్రెస్ వాళ్ళం ప్రజల పక్షాన్నే ఉన్నాం కదా. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా. అంటే స్టేట్మెంట్ ఇచ్చారు ప్రకాష్ గారు, కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట, ఏ నేరం చేశారని కేసీఆర్ ను వేధిస్తున్నారు. ప్రకాష్ గారు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి గారు, ప్రకాష్ గారు కూడా అనొచ్చు. ప్రకాష్ గారు కూడా స్వేచ్ఛ ఉంది. కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రతోనే నోటీసులు ఎమ్మెల్సీ కలుకుంటారు. ఎవరు ప్రతిష్ట ఎవరు ఉత్త పుణ్యానికి తీయరు. అవగాహన లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు భరత్. కమిషన్ అనేది ఎవరు రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రమాదం జరిగింది. వారు అన్నట్టు తెలిసి తప్పు జరిగిందా, తెలియక తప్పు జరిగిందా? ఇప్పుడు తప్పు జరిగింది అనుకుందాం కాసేపటి కోసం, అది తెలిసి తప్పు చేశారు ఇంజనీర్లు, లేకుంటే బ్యారేజీలు కట్టిన అనుభవం తెలంగాణకు లేదు. దిస్ ద ఫస్ట్ బ్యారేజ్, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో బ్యారేజీలు లేవు. డ్యాములు కట్టారు, బ్యారేజీలు కట్టలేదు. కాంగ్రెస్ 500 కిలోమీటర్ల గోదావరిని చూస్తూ వదిలేసింది ధవళేశ్వరానికి. ఒక్కనాడు కూడా ఒక బ్యారేజ్ కట్టలేదు. బ్యారేజ్ కట్టినప్పుడు బ్యారేజ్ కట్టిన ఇంకోటి కూడా కాసేపు మీరు నవ్వుకోండి, పుష్కరాలు జరుగుతున్నాయి కదా దయాకర్, ఏ నదికి? సరస్వతి, గోదావరికే కదా. సరస్వతికి. అవును. ఎక్కడ ఉంది సరస్వతి? అంతర్వాహిని అన్నప్పుడు ఇసుకని తీసుకపోవచ్చు కదా. అంతర్వాహిని అన్నప్పుడు ఈ పియర్స్ కింద ఇసుకని తీసుకపోవచ్చు కదా. మీరు నవ్వుకుంటారా లేకపోతే దాన్ని సీరియస్గా తీసుకుంటారా? ఇంజనీర్ దీన్ని ఏమన్నా నిజమే కదా అని అనుకుంటారా? పంచాయతీ ఎందుకు వచ్చింది? అంతర్వాహిని అంటే అంతర్వాహిని అంటే దేంట్లో ప్రవహిస్తున్నది అంటే పైన పోయేది గోదావరి, గోదావరి కింద పోయేది సరస్వతి. మరి సరస్వతి ఏమన్నా తీసుకుపోయిందేమో.
అదే సరస్వతి తీసుకుపోయిందా లేకపోతే గోదావరి తీసుకుపోయిందా పుష్కరాలు తీసుకుపోయినా తేల్చేవారు ఘోష్ గారు. కాసేపు ఆ దీన్ని వెనుక ఉన్న గోస్ట్ ఎవరు? దీన్ని ఏమన్నా ఆలోచించాలి కదా, సరస్వతి నది ఏమన్నా ఐస్ క్రీమ్ తీసుకుపోయిందా? కానీ అంటే దయాకర్ గారు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది ఒక ఎపిసోడ్ అవుతుంది, 1.5 year పైన ఇది ఒక ఎపిసోడ్ లాగా. కాళేశ్వరంలో మరి ఏదో ఒకటి 7 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఏదో ఒకటి తేల్చి బాధ్యులన్నా ఫిక్స్ చేయండి. ఇప్పుడు మీరు వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్ప ఇప్పుడు మీ మీద కూడా విమర్శ ఉంది. మరి నిజంగా తప్పు జరిగితే కనుక శిక్షించండి. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ డిలే అయింది, మనం చర్చ పెడుతున్నామా? ఎన్డిఎస్ఏ రిపోర్టు తొందరగా ఇవ్వమని చెప్పి మనం కూడా దాన్ని తొందర పెట్టినా అది మీరు ఎవరి టెక్నికల్ టీమును మనం నమ్ముదామా రాజకీయాలు నమ్ముదామా ఇది కూడా ఆలోచించుకోవాలి. రెండవది అది ఇంజనీర్లు కూడా డివైడ్ అయిపోయినారు కొద్దిమంది. ఇప్పుడు ఇంజనీర్లు అప్పుడు ఆ సమయంలో సమర్థించారు, ఈ సమయంలో వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ఒక్కటి వాస్తవం కదా, అది కుంగిపోయింది వాస్తవం. కుంగిపోయిన దాంట్లో కూడా నింపిపోయారు అంటారు, పుసుక్కున మళ్ళా అది కింద పోయింది అనుకోండి లోతట్టు ప్రాంతాలకు ఎవరు భరించాలి దాన్ని? కాంగ్రెస్ కళ్ళు లేవా? కేసీఆర్ అనుకుంటా లోక్సభ సమయంలో అన్నాడు, పర్రె వాస్తే గదినికే గంత చేస్తారా, పర్రెలు వాసిన దాన్ని ఏడు పిల్లలు గుంగిందని ఎన్డీఏ ఎట్లు ఇచ్చింది. అందుకనే ఆ పర్రెలు వాసిన అన్నట్టే ఆయన డిజైన్ చేసుడు తప్పు అయిపోయింది అసలు వాస్తవానికి. వాళ్ళ చేతులు పెడితే వాళ్ళే కట్టిద్దరు ప్రాజెక్టులు, గవర్నమెంట్ ఇంజనీర్లు కట్టలేదు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, మిడ్ మానేరు సమయంలో మీరు కట్టిన మిడ్ మానేరు రాజశేఖర రెడ్డి ఆయనలో కట్టిన మిడ్ మానేరు కూడా దెబ్బతిన్నది కదా, అప్పుడు మేము చేయలేదా రిపేర్? మంచి పేరు వస్తుందా? మేము రిపేర్ చేయలేదా? దెబ్బతింటే మంచిగా దెబ్బతిన్నది నాయన మీది అని చెప్పేసి జనం మెచ్చుకుంటా. మేము రిపేర్ చేయలేదా అని చెప్పి ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళే కట్టారు అది, అయినా సరే మేము ఏమన్నా చేశామా? మేము దాన్ని రిపేర్ చేయించి వాడాం కదా అంటారు. ఇప్పుడు మిడ్ మానేరు కానీ లేకపోతే లోయర్ మానేరుకి కానీ లేకపోతే అప్పర్ మానేరుకి కానీ కాళేశ్వరం కానీ ఎంత కాస్ట్, ఎంత వాటికి ఎంత వీటికి ఎంత ఒకసారి కంపేర్ చేయండి. అసలు ఫస్ట్ దీంట్లో లిఫ్ట్లకు సంబంధించిన మోటార్ల కాస్ట్ ఎస్కలేషన్ కూడా ఉన్నది. మళ్ళీ 5 రూపాయలకి పెట్టి కొని ఇది ఇప్పుడు ఇది చూడు. ఒక్క నిమిషం, మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తా. ఇలా 90% రాజశేఖర రెడ్డి పెట్టిన కాస్ట్ ఓన్లీ 3 బ్యారేజీలకు తప్పితే, 3 బ్యారేజీలకు అయింది 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు తప్పితే 93,000 crores మిగతాది 81,000 కోట్లు రాజశేఖర రెడ్డి పెట్టిన డిజైన్. అదే డిజైన్ చేసింది ఆయన కదా, కేసీఆర్ ఇంత చేయలేదే. నన్ను చెప్పని కొంచెం. కానీ మంచిదే కదా దయాకర్ గారు స్టోరేజ్ పెట్టడం, సిడబ్ల్యూసీ ఏమన్నది స్టోరేజ్ పెట్టడం మంచిదే కదా. ఎక్కువ స్టోరేజ్ పెడితే రిజర్వాయర్ ఎక్కువ స్టోరేజ్ వల్ల డెడ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటది భరత్ భాయ్. ఎట్లా వాడుకుంటావు? టీఎంసీలు చెరువులో ఉంటే 20 టీఎంసీలు ఎత్తిపోయడానికి 30 టీఎంసీలకు భూమి మీద నువ్వు భూకంపం వచ్చే అంతటి మల్లన సాగర్ కడతావా? ఒక్క నిమిషం, ఎవరు దీన్ని మన్మోహన్ సింగ్ గవర్నమెంటే మీకు స్టోరేజ్ సరిపోవు, 160 టీఎంసీలను 90 రోజుల్లో లిఫ్ట్ చేసుకోవాలి, వర్షాకాలము ఉన్న చెరువులు అన్నింటిలో నీళ్లు ఉంటాయి, మీరు ఎక్కడ దాచుకుంటారని చెప్పి అబ్జెక్షన్ చెప్పింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. దానికే కదా వీళ్ళు స్టోరేజెస్ పెంచుకోవాలని చెప్పి డిసైడ్ అయింది. అప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టోరేజెస్ ఖచ్చితంగా పెంచుకోవాలి, ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలన్నా కూడా స్టోరేజ్లు పెంచాలి. అంటే మనం ఆ సమయంలో ప్రకాష్ గారు మీకు తెలియంది కాదు, మర్రి శశిధర్ రెడ్డి గారు రాజస్థాన్ లో లిఫ్ట్ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చింది. మనకు 2-3 టీఎంసీలతోని అవసరమైతే దానికి తూము పెట్టుకొని కూడా అక్కడ మనం ఆ ఏరియాకు సంబంధించిన వాటికి కూడా ఇవ్వచ్చు అని. 50 టీఎంసీలు ఇప్పటివరకు మనం కట్టలేదు కూడా, ఇప్పటివరకు మల్లన సాగర్ కంప్లీట్ కూడా కాలేదు, అది వేరు విషయం. ఇంకా మధ్యన మల్లంపేటన అదేదో మన ఆ ఊరు వేములవాడ మన సిరిసిల్ల మధ్యన ఉన్నది, అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. మొన్ననే నేను అటు కొండగట్టు పోయి వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన. ఎన్ని ప్యాకేజీలు కాలేదు అది పక్కన పెట్టే. ఇవాళ నేను అంటున్నా, జరిగిన దానికి సంబంధించిన అంశంలో ఇది గనక మేలు జరిగితే ఎవ్వరు కూడా కిక్కు మనకుండా కేసీఆర్ ని జీవితకాలం తలుచుకుంటారు. ఇప్పుడు అది జరుగుతుందా? 3 years ఆగరాదు. 3 years ఆగితే ఏమైతుంది? మీరే కడతారు కదా. మీరు చెప్పుకునేది ఎందుకు? నేను ఏమంటున్నా 3 years తుమ్మిడేటి కడతారు కావచ్చు, నమ్ముదాం కాసేపు. నేను ఇటుకాయనే ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నారు, 9 గడితే
నేను దేశం వదిలి వెళ్ళిపోతా అది కంప్లీట్ అయితే అని వి ప్రకాష్ ఆయన ఇన్నే ఉండాలి, ఈ తెలంగాణ కొరకే ఉండాలి ప్రకాశం, నీటి పోవద్దు నువ్వు, ఉండు ఇన్నే ఉండు. కానీ నేను చెప్తా, ఛాలెంజ్ విసిరారు, చూద్దాం తుమ్మిడి ఎట్టి కనుక కడితేనా కంప్లీట్ అవుతానా మీరు అన్నది. ఎట్లయినా పర్లేదు టెక్నికల్. బ్రదర్ భరత్ భాయ్, 3 బ్యారేజెస్ మనం కరీంనగర్ కు, వరంగల్ కు, ఇటువైపు ఆదిలాబాద్ కూడా వాటిని వినియోగించవచ్చు. వాటిని ఏం వృధా చెయ్యం. తుమ్మిడిహెట్టి కడతామా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రతిపాదిత ఎట్లా ఉంటది. ఎల్లంపల్లి అనేది ఇరుసు, ఎల్లంపల్లిలో నీళ్లు స్టోరేజ్ చేసుకొని మనం అనుకున్న దాన్ని అన్నిటికీ పంపించు. కానీ జరిగిన అవినీతికి సంబంధించి మాత్రం సర్వత్రా కూడా అవినీతి భూమి పుట్టిన పంచి ఉన్నది. ఇక దాన్ని వద్దంటే వదిలేద్దామే మరి. దయాకర్ గారు ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు 1 ఎకరాల ఒక్క నిమిషం 1 ఎకరాల మాగాణి చేసినందుకు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఏమని అంటారు కానీ అంటే ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ కానీ ఇది సీఎం రేవంత్ రెడ్డి కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఆ వాదించుడు వాళ్ళది. నేను అందుకని చేసిన తప్పును సమర్థించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలను మనం ఏమనలేం. ఫ్రస్ట్రేషన్. ఒక మాట 32 లక్షల ఎకరాలని మా ప్రకాష్ అన్ని అంటున్నారు, 1 కోటి ఎకరాలు అంటున్నారు. పంచాయతీ చూడు ఎట్లా వచ్చిందో. అంటే కాళేశ్వరంతోనే మొత్తం తెలంగాణ అంతా ఇరిగేట్ అయింది. అంటే ఒక్క సుక్క నీళ్ళు రాకుంటే అలా పంట అంతా పండించినాం తెలంగాణలో. అది ఎంత కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ చూడండి. కాబట్టి తప్పు చేస్తాము దబాయిస్తాం అంటే నడవదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. తప్పు చేయకపోతే పూలదండలు లేద్దాం, కేసీఆర్ గారిని పిలిచి మేమే వచ్చి అయ్యా మీరు ఇంత చేసినప్పుడు కూడా మీ మీద అవమానాలు వచ్చినాయని చెప్పి నేనే వస్తలేదు, ఏం నష్టమేం లేదు. కానీ తప్పు చేస్తే మాత్రం అరదండాలు తప్పవు కదా ఎవరికైనా. అది ఎవరు చేసినా అరదండాల దాకా పోతుందా? అరే తప్పు చేస్తే వద్దని వదిలేయం కదా. ఎవరికి చేసింది కేసీఆర్ మీరేమనుకుంటారు? ప్రైమరీగా తప్పు చేసింది ఇంజనీర్ లెవెల్ జరిగింది. వాస్తవం మనకు కనబడుతున్నది కదా. కనబడుతున్న దాన్ని ఎట్లా తప్పు జరగలేదని చెప్తాం? మీరు చెప్పండి ఒక మీడియా పర్సనాలిటీగా. అక్కడ ఏంది బ్యారేజెస్ కుంగిపోవడము బొంగబడడం అనేది మరి ప్రపంచ మేధావులు చెప్పినట్టుగా మీరు కూడా చెప్పండి. ఎట్లా నేను చెప్తారా, అక్కడ బ్యారేజ్ కుంగిపోయింది కనబడుతుంది, దానికి కారకులు ఎవరు? అదే కింది స్థాయి ఇంజనీరా, ముఖ్యమంత్రి గారికి తెలిసేమో అది మాట. కేసీఆర్ గారికి తెలుసు, భరత్ గారు ఇంకొక ఆయన చెప్పిండని చెప్పి కేసీఆర్ గారు కమిషన్ ముందు చెప్తాడేమో. భరత్ గారు అవినీతిని రుజువు చేసుకుంటామంటే మొదటి సంతోషించే వ్యక్తి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని అవినీతి జనరలైజ్ అయిపోయింది కదా. అవినీతి ప్రాజెక్టులు, కమిషన్లు 6%, 10% ఇవన్నీ 10-30 అంటారు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పని జరిగిందా లేదా అనేది ముఖ్యం. అయితే నేను ఒకటి కూలిపోవడం గురించి అడుగుతున్నారు. కూలిపోవడానికి అకౌంటబిలిటీ అడుగుతున్నారు. దయాకర్ తప్పు కాదు కదా. అకౌంటబిలిటీ తప్పు కాదు. కానీ ఏమంటున్నా అంటే మొత్తం 200 పైన పియర్స్ ఉన్నాయి. అందులో ఒక్క బ్లాక్ లో 3 పియర్స్ కుంగినాయి. దానివల్ల మొత్తం బ్లాక్ మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. మొత్తం కాళేశ్వరంలో 500 కోట్లు అడిషనల్గా అయింది ఒకవేళ గవర్నమెంట్ కడితే. ఎలాంటి వాడే కడతానంటాడు. సరే వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇంకా నిపుణులను పెట్టాలన్నారు. కొండందా వెల్కన్ పట్టినట్టుగా 18 నెలలు పెట్టుకొని ఫైనల్గా ఏం చెప్పింది తెలుసా? మళ్ళీ నిపుణులను పెట్టి విచారించాలని చెప్పారు. ఎందుకు కుంగిందనే కారణం తెలుసుకోవాలన్నారు ఎన్డీఎస్ఏ. అంటే ఇప్పటివరకు తేలలేదు కదా. పీసీ ఘోష్ గారు ఏమంటారు దాని విషయంలో? ఎన్డీఎస్ఏ తేల్చాల్సింది. కాబట్టి అప్పటిదాకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామా? ఇప్పుడు కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కానీ నోటీసులు ఇచ్చారు కదా. ఫైనాన్షియల్ ఉన్నాయి కదా మా ఇంప్లికేషన్స్. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు, ఎంతవరకు చేశారు, వాళ్ళకు కమిట్మెంట్ అయిపోయినాక ఇచ్చారా, అయిపోక ముందు ఇచ్చారా, ఈ విషయాలన్నీ అడగాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్. మరి ఏంటి ఆయన కమిషన్ ముందు ఏం చెప్పే అవకాశం ఉంది? ఆయన ఏం చెప్తారు? ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎందుకు సంతకం పెట్టిండో చెప్పాలి. ఆయన అడిగే ప్రశ్నలు ఏంటంటే లయబిలిటీ నుంచి ఎట్లా డిశ్చార్జ్ చేశారు. బట్ ఆయనకేందంటే ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నప్పుడు లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ చేయలే. హరీష్ రావు గారు ఉన్నప్పుడు అది జరిగింది 19లో. కాబట్టి లయబిలిటీ నుంచి ఏ మేరకు డిశ్చార్జ్ చేశారు. నేను ఈఎన్సీ గారిని అడిగితే ఏమన్నానంటే వాళ్ళు ఎంతవరకు పని కంప్లీట్ చేశారో అంతవరకే ఇచ్చాను తప్ప మొత్తం బ్యారేజ్ నుంచి వాళ్ళ లయబిలిటీని మేము తీసేయలేదన్నాడు. బట్ ఘోష్ గారు చెప్తారు అది నిజంగానే మొత్తం లయబిలిటీ నుంచి తీసేశారా లేకుంటే ఆ పని పూర్తయినంత వరకు తీసేశారా అనేది మేజర్ గా. దయాకర్ గారు ఒక క్వశ్చన్, ప్రాబ్లం కాంట్రాక్టర్ కదా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎలాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ ఎలాంటి. ఇప్పుడు నేను ఒక మాట అంటాం, భరత్ ను మంచి ఇంజనీర్ అని నీ ఇల్లు కట్టుకుంటా, భరత్ నాకు ఒక డిజైన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు చాలా నిష్ణాతును అని నీ దగ్గరకు వచ్చిన, నువ్వు పోయి ఇసుకల కట్టించిన ఇల్లు అది కూలింది. కట్టిన ఉంది తప్ప డిజైన్ ఇచ్చిన ఉంది తప్ప? ఇప్పుడు చెప్పు.
నాదా తప్పు నిన్ను నమ్మి మంచి designer నువ్వు అని నీకు ఇచ్చిన. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకోరు ఉన్నా కూడా ఇంజనీర్లదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరో చెప్తాడు కదా ఆయన ప్రకాశ్ అన్న చెప్పు, మీరు చెప్పండి. ఇంజనీర్ ఎవరో ఎవరిది బాధ్యత? డిజైనర్ ఎవరో ఆయనను అడిగితానికి కాదానికే పిలుస్తున్నారు. ఇప్పుడు రెండవది ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈటెల రాజేందర్ గారు కూడా ఎందుకు సమాధానం చెప్పాల్సిన స్థితి వచ్చిందంటే ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆయన చెప్పినట్టు చేసింది, ఆయన పెట్టమన్న కాడ సంతకాలు పెట్టింది, పైసలు అనుమతులు ఇచ్చింది ఆయనే కాబట్టి, పైసల మంత్రి కాబట్టి ఆయన అలా అడుగుతుండ్రు. అది ఆయన చెప్తాడు, అయ్యా నన్ను ఎవరు ఇవ్వమన్నారు, దీనికి ఇట్లాంటి దానికి ఎందుకు ఇచ్చినావు అంటే నేను గిందికి ఇచ్చినా అని చెప్తాడు. ఆయనకు వచ్చి ఇప్పుడు ఆయన గంత ఏడబడితే ఆడ సంతకాలు పెట్టమంటే పెట్టేటోని కూడా తీసుకుపోయి పార్టీకి వెళ్ళి వెళ్ళగొడుతుంది. ఊరి పేరు ఏదో ఉందో భూముల కాడ పెట్టేసి 7 నెంబర్ 2 కొడుకు సమస్య వస్తుందని తీసి వెళ్ళగొడుతుంది. ఆయన ఇటు పోకుండా అటు పోకుండా బీజేపీ అయితే కాపాడుతారు, మళ్ళీ బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయినా వచ్చి మళ్ళీ ఇది పడ్డది. ఇలా కాళేశ్వరం వచ్చి మళ్ళా కాలకూట విషయం లాగా పడ్డది. ఆ రోజు కాళేశ్వరరావు అని చెప్పింది ఆయన పేరు ఏంది, నరసింహన్ గారా గవర్నర్, ఎవరిని కాళేశ్వరరావు అని అనేది ఎంత కష్టపడుతుండే ఆ కేసీఆర్. అబ్బాబాబా ఇంత మంచి విజనర్ ఎక్కడ చూడలేదన్న నరసింహరావు గారి పెద్ద స్టేట్మెంట్. ఒకటి దయాకర్ గారు, నాకు తెలిసి ఒక ప్రాజెక్ట్ ఇంత తొందరగా కంప్లీట్ అవ్వడం కూడా రికార్డే కదా. 2-3 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు ప్రాజెక్టులు. అంటే ప్రాబ్లం ఎంత మేరకు ఇప్పుడు వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే 500 కోట్ల లాస్, దీనివల్ల 500 కోట్లతో మళ్ళీ కట్టొచ్చు అంటున్నారు. ఇంకొక బ్రిడ్జ్ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక నిమిషం, బీఆర్ఎస్ ప్రతిసారి చెప్పేది ఏంటంటే నాగార్జున సాగర్ కట్టేందుకు 20 ఏళ్ళు పట్టింది, శ్రీశైలం కట్టేందుకు 20 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్లలో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇగో భరత్ భాయ్ ఇంత ఫాస్ట్ గా ఏది కంప్లీట్ చేయలేదు. ఆ సందర్భంలో కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు, కానీ దాని నష్టం ఎంతో చూడాలి. 500 ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయడం వల్ల వచ్చిన ఏమంటారు పంట. నువ్వేమో ఆడ దూరమునివి కాదు, ధర్మపురి నువ్వు. అందుకని నేను అంటున్నా, నేను చెప్తున్నా వినండి. అది సిస్మిక్ సెన్సిటివ్ అనేది మీకు తెలుసు కదా. కాదు, ఓసీ ఏరియాలో ఉన్నది కదా, ఏరియాలో ఉన్నాయి. ఒకసారి ఒక మాట నేను చెప్పని సుందిల్లా అన్నారు సెస్మిక్ జోన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే దానికి కొన్ని విషయాలు దాచిపెట్టిండు కేసీఆర్ గారు. అది వేరు విషయం, అది తర్వాత వాళ్ళు తేల్చుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తా విను. ఈ రోజు ఏ ప్రాజెక్ట్ అయినా దానికి ఒక టైం బాండ్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ టైం బాండ్ లోపల కడితేనే మనకు ఇలా పెద్ద ఎత్తున లాభాలు జరుగుతాయని చెప్పేసి ఉన్న పలంగా రాత్రిళ్ళు పగళ్ళు కట్టేస్తే ఆ ఏమైనా క్యూరేషన్ ఉంటుంది. దానికి సంబంధించి బ్రిడ్జెస్ కి సంబంధించి కానీ పిల్లర్ కి సంబంధించి కానీ ఉంటుంది. ఇలా కుంగిందంటే ఎందుకు కుంగింది? నువ్వు ఇమ్మీడియట్ గా ఒక్క రోజులో మొత్తం పిల్లర్లు 4 ఫ్లోర్లకు వేసాయి. ఒక నిమిషం పిల్లర్ అదే జరిగింది. తుత్తరపాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఇచ్చిన విజిలెన్స్ కమిటీ రాజీవ్ రతన్ చనిపోయింది కదా, రాజీవ్ రతన్ గారు టెస్టులు చేయించారు. 24% నాణ్యత ఎక్కువ వచ్చింది, 124% వచ్చింది. అంటే సిమెంట్ ఆయన చెప్పేది. రెండో సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, నేను కేసీఆర్ గారితో 19 జనవరి 1 నాడు విజిట్ చేశాం. ఆడ అందరు ఉన్నారు, ఇంజనీర్స్, మెగా కృష్ణారెడ్డి అందరు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారిని ఏమడిగాడు తెలుసా, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మాకు, పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఇది కంప్లీట్ కావాలన్నాడు. నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన. ముఖం మీద చెప్పిండు సీఎంకి, సార్ మీరు 3 నెలలు అంటున్నారు, నేను 6 నెలల లోపలనే దీన్ని పూర్తి చేయలేను, 3 నెలల్లో ఎట్లా చేస్తాను, మీరు తొందరపడితే మేము తొందరపడం సార్ అని ముఖం మీద చెప్పాడు. మరి ఎందుకైంది ఎట్లా? ఇప్పుడు ఇది రామ్మ బంగారు తీగ అన్నట్టే వచ్చింది పోయింది. ఒక నిమిషం, ఎందుకైంది అట్లా అనే దాని మీద నన్ను చెప్పనిస్తే నేను చెప్తాను. చెప్పండి ఎందుకైంది అట్లా అనేది. 18 నెలల ఎంక్వైరీ తర్వాత కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేకపోయింది. నేనెట్లా చెప్పగలుగుతా, దయాకర్ ఎట్లా చెప్పగలుగుతాడు, మీరు ఎట్లా అంచనాకు వస్తారు? వాళ్ళు ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో 380 పేజీల రిపోర్ట్లో నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి ఎందుకు కూలింది అనేది తేల్చాలి అన్నారు. అంటే ఒకవేళ కనుక డిజైన్ లోపమో లేకపోతే ఇంకో లోపమో ఉండి దీనివల్లనే కూలింది అని అంటే 18 నెలల సమయం అవసరమా వాళ్ళకు? ఇంకోటి ఎందుకు కూలిందో తెలిస్తే మనకు లాభం ఏంటంటే ఇంకా ముందు కూడా మనం బ్యారేజీలు కట్టాల్సి వస్తుంది, సుందిల్లా అన్నారం కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ ఎందుకు కూలింది అనేది క్రూషియల్. అది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంది, ఎన్డీఎస్ఏ గారితో కలిసి ఇమ్మీడియట్గా అమెరికా నుంచి తెప్పిస్తారా, యూరోప్ నుంచి తెప్పిస్తారా, ఆ భూభౌతిక శాస్త్రవేత్తల్ని, ఆ లోపల ఇసుక లోపల ఎందుకు ఈ చలనం జరిగింది, సరస్వతి నది పుణ్యమా లేకుంటే ఇంకేదన్నా విధ్వంసమా, ఈ విషయాల మీద ఏంటంటే సెస్మిక్ అన్నాడు, ఏదన్నా కావచ్చు.
కానీ నేనేమంటున్నా అంటే ఈ కారణాన్ని అన్వేషించాలి. ఈ అన్వేషించక ముందే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏనుగు కథ చెప్తున్నారు, నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు. ప్రకాష్ అన్న చెప్పేదైతే కొంచెం తెలివినే కనపడుతుంది. మరి ఆ సరస్వతి నది మీద ఒక ఎంక్వైరీ కమిషన్ నియమిద్దాం. దగ్గర ఉన్నావు కదా ముఖ్యమంత్రికి. మీరేమనుకుంటారు దయాకర్ గారు? దయాకర్ గారు కూలడానికి కారణం ఏంది? ఫాస్ట్ గా పనులు చేయడమా? ఫాస్ట్ గా ఒకటి, రెండవది ఎలాంటి అట్లా ఇసుక మేటలది సరైన అంచనా లేదు. ఇసుక మేటలకు సంబంధించి కూడా సరైన అంచనా లేదు. తుత్తరపాటుతో చేయాల్సిన పని ఆయన ఒక విజన్ పెట్టుకున్నాడు కానీ చేసే తీరులో లోపం. ఆయనే నువ్వు రేపు తెలియదు ఎవరంటే ఈఎన్సీ నుంచి మొదలు పెడితే అందరు కేసీఆర్ గారి వైపు చేయి లేపుతారు. అది వాస్తవం. అది ప్రకాష్ గారు అంతరాత్మకు కూడా తెలుసు, కేసీఆర్ గారు అంతరాత్మకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. ఆయనే చీఫ్ ఇంజనీర్ అనేది అందరికి తెలిసిందే. కానీ నేనేమంటున్నంటే ఈ రోజు జరుగుతున్న ప్రచారంలో అబద్ధాలను ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నదనే తీరు ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఇలా కమిషన్ మీద దాని క్రెడిబిలిటీ మీద కూడా ప్రశ్నలు వస్తాయి. కమిషన్ ప్రిమాఫేసి లేకుండా ఎస్టాబ్లిష్ అవుతుందా? వాళ్ళు కోర్టుకు పోతే స్క్వాష్ చేయరా? ఈ మాత్రం తెలియలేదా? హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా స్క్వాష్ చేస్తారు. ఇలా దాని క్రెడిబిలిటీని ప్రశ్నిస్తారు, ఘోష్ గారి యొక్క కమిట్మెంట్ మీద ప్రశ్నిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారు. ఇదేం కథ? ఇలా ఇంత జరుగుతున్నా కూడా మన కళ్ళ ముందే జరుగుతున్న వాస్తవాలను కూడా అబద్ధాలు చేసే పరిస్థితి చేస్తే ఇంకేం లాభం? ఇప్పుడు రేపు మీరు ఎస్సీలో భూములకు సంబంధించి భూమి అక్కడే ఉంది, అన్ని అక్కడనే ఉంది, మొత్తం అవినీతి జరిగిపోయిందని ప్రచారం చేస్తుంది. అవినీతి జరగొద్దని చెప్పి చాలా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయనతో మాట్లాడేయండి. కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. కుంగిపోయిన దాన్ని ఏం చెప్తాం అనేది ఆలోచించాలి. దయాకర్ ఒక్క నిమిషం, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడి నేను సమాధానం చెప్పేదాన్ని నేను కాదు. నేను మీకు ఒకటి చెప్తున్నా, తెలంగాణ విషయంలో నీళ్ళ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. రేపు రేవంత్ రెడ్డి మంచి పని చేసినా అప్రిషియేట్ చేస్తే, ఇప్పుడు ఆయన కొడంగల్ లిఫ్ట్ పెట్టిన ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఎక్కంచో అది వచ్చి అక్కంచి రావడం కంటే నేను మంచిని ఎప్పుడు మంచి అంట తెలంగాణ ప్రజల కోణమే తప్ప నాకు కాళేశ్వరం ఎంత అవసరం అనేది నాకు తెలుసు కాబట్టి నేను డిఫెండ్ చేస్తాను. ఇంకోటి మీరు అన్న టి హనుమంతరావు గారే కదా అక్కడ సూచించింది మేడిగడ్డ బ్యారేజీ, ఆ స్థలం ఎంపిక చేసింది ఎవరనుకుంటున్నారు? సూరారం దగ్గర కట్టమన్నది టి హనుమంతరావు గారే. స్టెప్ లాడర్ టెక్నాలజీ గుర్తుందా మీకు? శ్రీరామకృష్ణయ్య గారు 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపు అని చెప్పారు. చచ్చిపోయిన వాళ్ళ మీద చెప్పి తప్పించుకుంటారా ఏంది? ఆన్ రిటర్న్ కదా, ఆధారాలు ఉన్నాయి కదా రిటర్న్ గా. చచ్చిపోయిన వాళ్ళ మీద చెప్పి చెప్పిండు, విద్యాసాగర్ రావు గారు చెప్పారు. కాదు దయాకర్, ఇప్పుడు అది రిటర్న్ ఉంది కదా స్టెప్ లాడర్ టెక్నాలజీ. ఒక్క నిమిషం, ఎన్టీ రామారావుకి సబ్మిట్ చేశారు వాళ్ళు, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. 13 బ్యారేజీలు కట్టి తిప్పిపోతలు అన్నారు కదా కోదండరామ్ గారు. ఈ తిప్పిపోతలను పెట్టింది హనుమంతరావు గారు, దాన్ని సమర్థించింది శ్రీరామకృష్ణ గారు అడ్వైజరు. ఎన్టీ రామారావు గారు చేపట్టాలనుకున్నారు, ఈ లోపల ఆయన దిగిపోయాడు. మళ్ళీ ఒక 5 years ఉంటే ఇదే అప్పుడు అమలయ్యేది, ఆ రోజుల్లో అమలయ్యేది. కాబట్టి ఇది కేసీఆర్ మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు, ఇంకోరి మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు. అంటే ఒక ఆరోపణ ఏంటంటే ఇంజనీర్లు చేయాల్సిన రీడిజైన్ కేసీఆర్ చేశారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చి ఎక్కడ చేశారు చెప్పండి? ఈ ప్రాజెక్ట్ మొత్తం రీడిజైన్ కేసీఆర్ కాదు చెప్పారు కదా, ఆయన కూడా మొత్తం నేనే చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇది నాగార్జున సార్ ఎవరు కట్టిందంటే బ్రహ్మానంద రెడ్డి పీరియడ్లో కట్టారు, బ్రహ్మానంద రెడ్డి కట్టిండు అంటారు. అంత మాత్రాన ఆయన పోయి కట్టినట్ట అది? నేను ఏమంటున్నా, డిజైన్ లో క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు కొంచెం వాళ్ళకు. జరిగినప్పుడు కూడా నేనే డిజైన్ చేశానని కూడా చెప్తారు, కానీ నమ్మడానికి పిచ్చోలేం మనం. ఏం అవగాహన చర్చించి చేశారు కదా, ఆయన ఏం అవగాహన ఉందని లేదని చెప్పలేదు. నేను ఏమంటున్నా, ప్రతి నీటి బొట్టు ప్రతి కేసీఆర్ గొప్పతనం, ఒక్క నిమిషం, కేసీఆర్ గొప్పతనం ఏంటంటే దయాకర్ కూడా ఈ 15 ఏళ్ళ అనుభవం ఉంది ఆయన, ప్రతి ఊరు అర్థం చేసుకుంటాడు. ఆయనకు తెలియని దాన్ని ఇంజనీర్లతో మాట్లాడి అర్థం చేసుకుంటూ తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. ఉద్యమంలో కూడా చాలాసార్లు ఆయన వెంబడి కూర్చున్నప్పుడు ఆయనకు తెలుసు అది. ఆయన దగ్గర గ్రాస్పింగ్ పవర్, తొందరగా అర్థం చేసుకుంటారు. అంతేగాని ఇది నాట్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఇంజనీర్, మేము ఎట్లా డిజైన్ చేస్తాం? తొందరగా కావాలంటాడు కేసీఆర్, వాళ్ళు చెప్తే కావాలంటాడు, ఎక్కువ లాభం అంటే. ఈయన ఎవరు మరి సజెస్ట్ చేసింది ఏంటిది ఈ ప్లేస్? ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిలో కేసీఆర్ నిర్ణయం కాకుండా ఎవరు అంటే దీన్ని ఫస్ట్ డిపిఆర్ ఇచ్చింది వాళ్ళు వ్యాప్కోస్. ఇప్పుడు వ్యాప్కోస్ వాళ్ళ దగ్గర డబ్బులు 25 కోట్ల క్యాష్ దొరికిందని చెప్తున్నారు చంద్రకుమార్ గారు. అది వ్యాప్కోస్ అనేది వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి బట్ ఆ ఇంజనీర్ ఇంట్లో 25 కోట్ల క్యాష్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అవినీతి గురించి నేను మాట్లాడా, ఎందుకంటే
అవినీతి లేదు అని అంత పిచ్చోని కాదు నేను. అవినీతి లేదు అంటే కూడా ఎవరు నమ్మరు. ఒకవేళ నిజాయితీ కట్టినా, ఒక నిమిషం, నిజాయితీ కట్టినా కూడా అలా అవినీతి ఉన్నదనే అనుకుంటారు. ఎందుకంటే జస్టిఫై చేస్తున్నారు అవినీతిని. నేను అవినీతి గురించి మాట్లాడగాని వాళ్ళు ఎవరైతే వ్యాప్కోస్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ అది, వాళ్ళే సూచించారు ఈ 3 బ్యారేజీలు. కాకుంటే ఒక వాళ్ళకి వ్యాప్కోస్కి ఇది కట్టచ్చా లేదా అని ఇచ్చారు తప్ప ఇక్కడ కడితే బెటర్ అక్కడ కడితే వాళ్ళే చేశారు, వాళ్ళే సజెస్ట్ చేశారు. ఇక్కడ ఆరోపణ ఏంటంటే సుందిల్లో వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని కొంచెం పైకి జరిపారని, తర్వాత అన్నారంను కూడా కొంత పైకి జరిపారని. అయితే అది వాస్తవం. ఎందుకు జరిపారంటే వాళ్ళేమో పైన తిరిగి ఇక్కడ కట్టాలని చెప్పారు. అయితే భూభౌతిక పరీక్షలు చేసినప్పుడు కానీ, పక్కన ఏమైనా సబ్మర్జెన్స్ ఉన్నప్పుడు కానీ వాలంటరీలో ఏం చేస్తారంటే వీటి స్టడీస్ చేస్తారు మొదలే. అక్కడ బ్యారేజ్ కట్టక ముందే వాలంటరీలో బ్యారేజ్ కడతారు చిన్నగా. ఆ స్టడీస్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళ స్టడీస్కి తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు కొంచెం జరిపినప్పుడు అన్ని రకాల పరీక్షలు చేసి జరిపారు. కేసీఆర్ జరపంటే జరిపింది కాదు అది. అసలు మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒకనాడు కేసీఆర్ బులదాడికి ఫస్ట్ 2019 జనవరి 1 నాడు మేడిగడ్డ కాడికి వచ్చి వ్యూ పాయింట్ కాంచి హెలికాప్టర్లో దిగి చూపెట్టిపోయింది తప్ప ఏనాడు కాళేశ్వరంకి కేసీఆర్ పోలేదు. కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఏం తేల్చిపోతుంది అంటే 2-3 సార్లు విజిట్ చేశారు కదా. ఫస్ట్ భూమి పూజ పోయాడు, తర్వాత రెండోసారి ఫస్ట్ జనవరి రోజు పోయి నాకు 6 నెలల లోపల కావాలంటే సుబ్రహ్మణ్యం నో చెప్పాడు. మూడోసారి దీనికోసం పోయాడు, ఇనాగరేషన్ కోసం పోయాడు. మళ్ళీ ఎన్నడూ పోలేదు ఆయన. ఓకే, దయాకర్ గారు క్లోజ్ చేద్దాం. క్లోజ్ ఏం కాదు కానీ ఇప్పుడు తిరిగిన దాని చుట్టే తిరుగుతుంది కానీ దానికి ప్రిన్సిపల్ ఎవరు, సబార్డినేట్ ఎవరు అనేది ఇప్పుడు మనకు ఘోష్ కమిటీ తెలుస్తుంది. ఆ ఘోష్ కమిటీకి మరి కేసీఆర్ గారు తన పాత్ర వరకు వివరిస్తే అది ఘోష్ కమిటీ ముందున్న ప్రశ్నలు ఏంటంటే, ఒకటి బ్యారేజీలు అవసరమా అంటే తుమ్మిడి లాంటి జస్టిఫై చేయవచ్చా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే నిజంగానే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా? మేడిగడ్డ బ్యారేజ్ 1800 కోట్లతో పూర్తి కావాల్సింది ఎందుకు 4000 కోట్లు అయింది అంటే జిఎస్టీ ఇట్లాంటివన్నీ యాడ్ అయినాయని వాళ్ళు చెప్పారు ఇంజనీర్స్. దాంతోపాటు వాటి సైజు కూడా బాగా పెరిగింది, పియర్స్ కానీ వీటన్ని నంబర్ పెరిగింది. మనం పైన పేపర్ మీద చేసిన సర్వేకును ఫీల్డ్ మీద పోయినప్పుడు కట్టినప్పుడు ఎక్కడైనా తేడా వస్తుంది. సాగర్లో వచ్చింది, అక్కడ కూడా వచ్చింది, అన్ని దిక్కులు వచ్చింది. ఇంకోటి ఏంటంటే పోలవరం ఉంది కదా, పోలవరం మనకంటే ప్రమాదకరమైన సెస్మిక్ జోన్లో ఉంది. ఇది మనదేమో నంబర్ 3లో ఉంది, అది 2లో ఉంది. మరి అంత ఖర్చు పెట్టి కడుతున్నారు, అది కూడా ఇసుకల్నే కడుతున్నారు, అక్కడ కూడా రాతి పునాది లేదు. ఇంకోటి పోలవరంలో కూడా ఇప్పుడు డ్యామేజ్ అయింది, చాలా రోజులు డ్యామేజ్ అయ్యి. అంటే ఇంకోటి ఎక్కడ కూడా ఇప్పుడు బాక్రానంగల్ దగ్గర నుంచి మొదలు పెడితే తుంగభద్ర డ్యామ్ హోస్పిటల్ కట్టినప్పటి నుంచి నాగార్జున సాగర్ కానీ ఎక్కడ కూడా 2-3 సంవత్సరాల దాకా రిపేర్లు చేయకుండా ఏ డ్యామ్ స్టెబిలైజ్ కాలే. ఒకవేళ అట్లేదంటే చెప్పానండి, నేను విడ్రా చేసుకుంటాను ఆ మాటల్ని. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, భారతదేశంలో ఇట్లాంటి సమస్యలు రాని ఒక్కటన్నా డ్యామ్ చూపెట్టండి. ఎల్లంపల్లి కూడా వచ్చినాయి, స్టార్టింగ్లో అన్నిట్లో వస్తాయి. ఎందుకంటే పెద్దగా అంటే అది రాక్ మీద కట్టారు, అది బ్యారేజ్ కమ్ డ్యామ్ లాగా ఉంటుంది అన్నట్టు. అది అక్కడ స్ట్రక్చర్ నిలబడడానికి రాక్ ఉంది కాబట్టి ఎక్కువ సమస్యలు. నాగార్జున సాగర్ శ్రీశైలం కూడా వచ్చాయా సార్? మీరు భరత్ గారు మీ ముందు చెప్తున్నాను నేను, ఒక్క నిమిషం మీరు కెమెరా తీసుకొని డ్యామ్ లోపలికి వెళ్ళండి, మీరిద్దరు మాట్లాడేది కూడా వినబడదు, అంత సౌండ్తోని సీపేజ్ ఉంటుంది. ఇది ఎక్కడైనా సహజం. సీపేజ్ కోసం ఒక పెద్ద నాలానే ఉందాడా? ఏ డ్యామ్లోనైనా సీపేజ్ ఉంటుంది ఎప్పటికప్పుడు. వేరు, కుంగుబాటు వేరే. ఓకే, నేను మేడిగడ్డ గురించి కాదబ్బా, అన్నారం సుందిల గురించి చెప్తున్నా. కేసీఆర్ మీద ప్రేమని ఇంకా పెంచుకోకే, ఎందుకే? దయాకర్, నేను తెలంగాణ గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే 35,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి నేను కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేసేది వదిలేసి వచ్చిన. నేను కేసీఆర్ వస్తాడని చెప్పి 96లో నువ్వు నేను కలగన్నావా? ఇప్పుడు నిన్నెవరన్నా నీ క్రెడిబిలిటీ మీద, నీ కమిట్మెంట్ మీద ఎవరన్నా కామెంట్ చేస్తుందా? లే, కేసీఆర్ అనేవాడు తర్వాత వచ్చిండు. ఇప్పుడు ఒక నిమిషం దయాకర్, నేను ఒక నిమిషమే, దయాకర్ కేసీఆర్ అనడం మన ఇద్దరం స్టార్ట్ చేసినాడు లేరు. మరి ఆయన కోసం రాలే కదా, మనము ఆయన కోసం ఉండం కదా. మీరు బెల్లయ్య వీరన్న నుంచి మొదలు పెడితే గద్దర్ కాంచి మొదలు పెడితే నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని పొద్దున బ్రేక్ఫాస్ట్ బిల్స్ అడిగితే నేను తీసుకోనని చెప్పి రిజెక్ట్ చేసి వచ్చాను. ఎందుకంటే అదే లేదు అనేది అది వేరే విషయం. కానీ నేను కాళేశ్వరం గురించి డిఫెండ్ చేస్తాను. ఎప్పుడు గవర్నర్ కోట ఎప్పుడు
2015 నాదే శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాడు, మన ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. ఓకే, 1 month ఆపాడు. ఎందుకు వద్దన్నారు? సరే ఆయన నా టాలెంట్ results- ఉన్నోళ్ళని పట్టించుకోడు కాబట్టి కానీ మరి మళ్ళీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు. అదేంటంటే తనే నన్ను రిక్వెస్ట్ చేశాడు. నాకు కూడా ఏమైందంటే ఆ టైంకి ఫైనాన్షియల్ సమస్యలు కూడా బాగున్నాయి, సాలరీ అన్న వస్తుంది అనేది నాకుండే. రెండోది వాటర్ జీతం కోసం తీసుకున్నారు కార్పొరేషన్. వాస్తవంగా చెప్పాలంటే అందుకే, ఎందుకంటే అప్పుడు నాకు రోజు అప్పులతో నడుస్తున్నది. రెండవది ఏంటంటే ఆయన అడిగినప్పుడు నేను కాదనొద్దు, ఇదివరకే కాదన్నాను. రెండవది ఏంటంటే నీళ్ళు అంటే నాకు ఒక పిచ్చి, నీళ్ళది ఇస్తా అన్నాడు. నేను అడిగిన 41 కార్పొరేషన్ ముందు పెట్టాడు, ఇవేం వద్దు నాకు, మీరు నీళ్ళది ఇస్తే తీసుకుంటా అన్న. టైం తీసుకొని చేశాడు ఆయన. 3 సార్లు నా ముందట లిస్టు పెడితే 3 సార్లు నేను తీసుకోనని చెప్పా. ఇది లేదు తెలుసా మీకు భరత్, ఈ కార్పొరేషన్ నా కోసం క్రియేట్ చేశాడు. గ్రౌండ్ వాటర్ లింక్ చేశాడు దానికి. యాక్చువల్ కార్పొరేషన్ ఇచ్చిన బాధ్యతలు వేరు, ఆయన ఇచ్చినవి వేరు, అలా రాసినవి వేరు. నాకు రూపాయి బడ్జెట్ రాలేదు, మీకు అది కూడా చెప్తున్నా. మరి మీలాంటి వాళ్ళ మాట వింటే కాళేశ్వరంతో కాలాదిని వచ్చేది కాదు కదా, వచ్చేదినే ఉండేది. కాబట్టి మీరు చెప్పిన కాళేశ్వరం డిజైన్ ఇప్పటికీ వి ప్రకాష్ గారు సమర్థిస్తున్నారు, అది కరెక్ట్. అక్కడ డిజైన్ లోపం లేదు, దాన్ని నేనుగా సమర్థించేది. 5 ఇంజనీర్ల రిపోర్ట్ సమర్థించింది. వాళ్ళ అన్నదే కనుక ఇప్పుడు ప్రకాష్ గారి అన్నదే వాస్తవం అయితే డిజైన్ లో లోపం లేకపోతే కూలింది ఎట్ట అనేది చర్చ వస్తుంది కదా. ఎన్డీఎస్ఏ తీయాలబ్బా, కూల్చింది ఎవరు అనేది వస్తుంది కదా. ఎన్డీఎస్ఏ తీయాలి, దాన్ని ఎన్డీఎస్ఏ మీద పెట్టాలి మనం బాధ్యత. ఎన్డీఎస్ఏ అన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నిటి కూడా కన్క్లూడెడ్ గా కన్సాలిడేటెడ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అలా రాశారు కదా, ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి, దీని కారణాలు ఏందో అన్వేషించాలని రాశారు. కారణాలు అందుకనే ఇప్పుడు దాంట్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు అయ్యా మరి ఏమైనా మీకు తెలుసా అని వారిని పిలిచి అడుగుతున్నారు. కాబట్టి అలా ఇరిగేషన్ మంత్రి ఉన్నారు, మీకు ఏమైనా చెప్పిండ్రా, ఎవరు చెప్పారు, మరి ఇల్లేమో ఎవరు చెప్పలేదు అంటున్నారు, ఈ డిజైన్ ఎవరు అంటే నాకేం తెలియదు అంటున్నారు అని చెప్పి పిలుస్తున్నారు. లేకపోతే అక్కడతోనే ఆయన ముందున్న ప్రశ్నలలో ఈ డిజైన్ లోపం ఉందా, ఇవన్నీ కూడా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. దయాకర్, ఏ రాష్ట్రంలో కాదు ఈ ప్రకాశన, నీకు తెలుసు ఏ రాష్ట్రంలో అయినా ఈ భూప్రపంచం మీద ఒక ప్రాజెక్టు వయబిలిటీ అనేది డైలమాల పడితే ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఇంజనీర్ మీద చర్చ వస్తుంది. ఇప్పుడు అట్లా వస్తుందా, ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఎవరినైనా ఇప్పుడు కట్టిన దీని మీద విచారణ జరగదు అక్కడ. ఇది ఎందుకు కూలింది అనే దాని మీద విచారణ జరగదు. ఎందుకంటే అది తేల్చాల్సింది ఘోష్ గారు కాదు, ఎన్డీఎస్ఏ. ఆయన ఇప్పటిదాకా వెయిట్ చేసింది ఏంటంటే అదేమన్నా వస్తుంది. రిపోర్ట్ ఏమి ఇచ్చిందో నీకు తెలుసు కదా. తెలిసే ఇప్పుడు అలా ఏమన్నారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు కూలింది అనేది కదా అప్పటి నుంచి చర్చలో కూడా. అవును, దాని మీద ఏమన్నారంటే ఇంకా నిపుణులను అపాయింట్ చేసి లోతుగా అధ్యయనం చేసి కారణాలు అన్వేషించాలన్నాడు. లేదు, వాళ్ళు సరిపోలేదు. వాళ్ళు ఆ కారణాలు ఏమైనా కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్తారేమో చూద్దాం. దాని కొరకు కాళేశ్వరం పై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఏం తెలియబోతుంది అంటే వాళ్ళు ఏమైతే ఆరోపణలు చేశారో, కేసీఆర్ టైం ఇవ్వలేదు మాకు డిజైన్ చేయడంలో, ఇంకో కొంచెం టైం అవసరం ఉండే, డిజైన్ తప్పని చెప్పలే వాళ్ళు. అది ఇట్లాంటివి నిజమేనా అని అడుగుతారు, అంతకు మించి ఏముండదు. ఆయన అడిగే అట్లాంటప్పుడు ప్రకాశన చెప్పినట్టు ఇంత ఈజీగా ఉంటే కేసీఆర్ ఈజీగా వస్తాడు, దానికి వచ్చి ఏముండదు. కేసీఆర్ గారి మీద ఫిక్స్ అయ్యే ఆరోపణ ఒక్కటి కూడా లేదాడ. మనం అన్ని పేపర్లలో చూసాం. ఎందుకంటే ఘోష్ గారు ఏం చేశారంటే బహిరంగ విచారణ చేశారు, ఎవరిని ఎగ్జామిన్ చేశారు. రేపు కేసీఆర్ గారిని కూడా కెమెరా లేదు, ఓపెన్ గా కెమెరాల ముందు చేస్తాడు ఆయన. అంటే కెమెరా లేకున్నా రిపోర్టర్స్ ఉంటారు, మీడియా అందరి ముందట చేస్తున్నాడు. ఇప్పటిదాకా జరిగిన ప్రతి విచారణ మీడియాలో వచ్చింది. వాళ్ళు చేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక 7-8 ఆరోపణలు కేసీఆర్ మీద ఉంటాయి. కేసీఆర్ చెప్తేనే నిధులు ఇచ్చామనో, లేకపోతే కేసీఆర్ డిజైన్ విషయంలో తొందర పెట్టాడనో ఇట్లే ఉన్నాయి తప్ప కేసీఆర్ మమ్మల్ని ఇక్కడ కట్టుమన్నాడు అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు కమిషన్ ఇచ్చే నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయాలు అట్లా ఒకటి. ఇప్పుడు దీని ప్రమాదం అని కాసేపు అనుకున్నట్టయితే ప్రమాదానికి కారణాలు తెలియడం అనేది అవసరం. అది నిజంగానే కేసీఆర్ తప్పిదం అయితే జైలు పోని, నేనేమి దాన్ని డిఫెండ్ చేయను నేను. బట్ ఇక్కడ పీసీ ఘోష్ గారి ముందున్నాయి చాలా లిమిటెడ్ అంశాలు. ఫస్టే చెప్పాను, పరిధి చాలా చిన్నది. వాళ్ళు ఇచ్చిన దానిలో కేసీఆర్ని అడగాల్సిన ప్రశ్నలను ఆయన సపరేట్ చేసి వాటి మీద విచారణ జరుగుతుంది. ఆయన ఓవరాల్ జడ్జిమెంట్ ఇస్తాడు, ఒక కమిషన్ రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు విద్యుత్ మీద కమిషన్ వేశారు, రిపోర్ట్ ఇచ్చి అలకాలమైంది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. నన్ను కరెక్ట్ చేయండి ఒకవేళ దాని మీద ఏమన్నా బయట మీడియాలో వచ్చింది అని అంటే. ఇది కూడా అంతే అవుతుంది. ఎందుకంటే ఇలా
కొండందామి ఎలుకని పట్టడానికి కూడా మరి అది బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పు ఏమున్నది దీంట్లో అవుతుంది మరి కమిషన్ అటెండ్ అవుతారు అంటున్నారు దయాకర్ గారు. నా బీఆర్ఎస్ కంటే నువ్వే దగ్గర దయాకర్ అగాదు బీఆర్ఎస్ కంటే నువ్వే దగ్గర నాకు. అది కాదు వాళ్ళకి చెప్పు భయపడుతున్నారు మరి ఎందుకు అటెండ్ అవుతారు అని చెప్తున్నారు. కేసీఆర్ అటెండ్ అవుతారు, 1 year గా వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ అని చెప్తున్నారు. నాతో 1 year కిందనే చెప్పారు, ఎప్పుడు కాల్ వస్తే పిలిస్తే ఎప్పుడైతే అప్పుడు రెడీ. హరీష్ రావు గారు కూడా 1 year కిందనే ఆయన నోట్స్ కూడా రాసుకున్నాడు ఏం చెప్పాలి. కాబట్టి పారదర్శకంగా జరిగే ఆ ఎంక్వైరీలు ఆయన పరిమితి ఎంత వరకున్నా పరిధి ఎంత వరకున్నా అంతవరకు చెప్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అనవసరమైన తలకాయ నొప్పులు పెంచుకోవద్దని కమిషన్ తేల్చినాక అప్పుడు ఆలోచిద్దామని చెప్పి మనం అందరం కూడా అనుకోవాలి. యా, సో థ్యాంక్ యూ దయాకర్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి కాళేశ్వరం పై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ జూన్ 5వ తేదీన కేసీఆర్ను, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచింది. విచారణకు హాజరవుతారా లేదా, హాజరవుతే ఏం చెప్తారు దీని మీద, ప్లస్ పీసీ ఘోష్ కమిషన్ ఏం తెలుస్తుంది మొత్తం వ్యవహారం మీద అన్నది ఆసక్తిదాయకం.